సార్ మీ పేరు అనుకుంటేనే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. నా జీవిత చరమాంకం వరకు వైసీపీలోనే ఉంటా. మరి ఈ రోజు ఏమైంది? నాది వన్ సైడ్ లవ్ అని చెప్పి పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. ఆర్యాల అల్లు అర్జున్ టైప్ అన్నమాట. ప్రతివర్త పరమాన్నం వండితే ఎన్ని రోజైనా ఆరలేదంటే ఒకనొక సందర్భంలో మీ సహజ శైలికి సిద్ధంగా కూడా వెళ్ళిపోయారు మీరు. పదే పదే మిమ్మల్ని కరప్ట్ అని చెప్పి చివరికి ఎప్పుడో కోపం వచ్చే రోజు మీకు చేతికి దొరికిన రాయింది ఇసిరి కొడతారు కదా. ఆయన నుంచి దూరం జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోతే జోగి రమేష్ కి మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి, లేకపోతే లోకేష్ బాబు గారిని తిట్టించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి నువ్వు ఏం సాధించావు ఈ రోజున? అంటే మీరు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నట్టేగా. వీలు పోయింటే మీకు మంత్రి పదవి వచ్చేది. అది వచ్చింది ఆ డిస్కషన్. కార్యకర్తలు క్యాడరు దొంగ బిల్లులు పెడతారు అనే మాట 1కి 4 సార్లు నొక్కి వక్కానించాడు. నా క్యాడరే కదా పార్టీని బతికించింది. ఆ మాట నా ఒక్కడితో అలా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్నారండి. ఒకరిద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పగలరా? నా పక్కన ఉదయ్ భాన్ గారు అయితే ఉన్నాడు. సామ్నేని ఉదయ్ భాన్ గారు దీనికి మీరే సాక్షి. ఉదయ్ భాన్ గారు దీనికి మీరు సాక్షి. ఎమ్మెల్యేలు 25 మంది ఉన్నారు. ఇప్పుడు 30 అన్నారు, మళ్ళీ 25. ఒక్క స్ట్రైట్ పాయింట్ చెప్పండి సార్. ఇన్ని విషయాలు మీకు మీ 5 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అవగతమయ్యాయి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పులేదండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టీడీపీలో? డెఫినెట్ గా అండి. టీడీపీలో గతంలో కొంతమంది మీపై విమర్శలు చేశారు. అక్రమ మైనింగ్ సూత్రధారి మైలవరం వీరప్పన్. మరి ఈ వీరప్పన్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు పునీతుడు అయిపోతారా? మైలవరము, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీ వాళ్ళ పేర్లపైన మీరు కాంట్రాక్ట్ వర్కులు చేయించారు. బిల్లులు ఇంకా రాలేదు, బట్ అయితే వాళ్ళు ఇప్పటికీ వైసీపీలో ఉన్నారు, మీరేమో టీడీపీలోకి వచ్చారు అని అంటున్నారు. పనులు చేసిన బిల్లులు రాని మాట నిజమే. పనులు చేసిన వారంతా మీ బినామీలు, వాళ్ళ పేర్లపైన మీరు చేశారు. అంత చిల్లర ఏరుకునే పరిధిలో స్థాయిలో నేను లేను. అంత పెద్దదే. థర్మల్ పవర్ స్టేషన్ కి వచ్చే బూడిద కరెక్ట్ చెప్తా మీకు 2 ముక్కల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత ఘోర పరాజయం, ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారిలో లేవండి. నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం రిజైన్లు చేసి, అసలు మీ కుటుంబంలో మమేకమై ప్రాణం ఇచ్చిన బాబాయ్ ఏం చంపిందా అని మీద 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రికి ఏం చేశారు? ఇప్పుడు మీరు అధికారం పోగానే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టి, లేదా తెలుగుదేశం పార్టీ కక్ష కట్టేది చేసింది. ఎస్సీ డాక్టరు సుధాకరు ఎంత అవమానకరమైన రీతి అండి. బట్టలు ఇప్పేసి చేతులు వెనక్కి గట్టి రోడ్డు మీద పడేసి, మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? సరే, మీ విజయంలో దేవినేని ఉమా గారి పాత్ర ఎంత? కామ్గా ఉండిపోయారండి. ఇరిగేషన్ మంత్రిగా చేసిన వ్యక్తి ఆడు ఉండగా కూడా ఎందుకు ఆయన మీద లేని నమ్మకం మీ మీద పెట్టుకొని మిమ్మల్ని పోటీ చేయమన్నారు? నేను దానికి సమాధానం చెప్పలేదు. ఎన్నికల్లో గెలిపించారుగా, ఇక జనంతో పనేంటని అనుకుంటున్నారట అక్కడి టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయించి వచ్చినా ఆయన జనం నెత్తిన పెట్టుకున్నారు. ఇక తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారట. ఎమ్మెల్యేనే వ్యాపారాలు చేసుకుంటే తాము మాత్రం ఏం తక్కువని అక్కడి తెలుగు తమ్ముళ్లు కూడా అదే బాట పట్టారు. ఇసుక మట్టి దోచుకుంటూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఒక్కటే నాకు ఒక ప్రమాణం చేయాలి మీరు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఇప్పుడు గెలవదు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం ఈరోజు మన సుమన్ టీవీ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ పేరు అనుకుంటేనే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆ డైలాగ్ మీకు కూడా గుర్తుంటుంది. ఒకసారి ఈ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి, మళ్ళీ ఇంటర్వ్యూలో ప్లే చేస్తాను. ఒక్కటే సార్ ఏమన్నారంటే, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, నా జీవిత చరమాంకం వరకు వైసీపీలోనే ఉంటా. పార్టీ మారాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాల్లోకి వెళ్తా తప్పితే రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానన్నారు. మరి ఈరోజు ఏమైంది? ఎన్నికలకు ముందు ఆ మాట ఏమైంది? అంత గట్స్తో చెప్పిన వసంత కృష్ణప్రసాద్ గారు మరి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? బులుగు కండువా నుంచి పసుపు కండువాకి ఎందుకు వచ్చారు అన్నది ఆయన్ని అడుగుదాం మనం ఒకసారి. పార్టీ మారాల్సినంత బాధ మీకు ఏం కలిగింది సార్? అసలు పుట్టుకతోనే రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. ఓకే, మీ నాన్నగారి గురించి అందరికి తెలుసు. తర్వాత మా నాన్నగారు ఏదో కారణాలతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు. నాకు తెలిసేటప్పటికి మా నాన్నగారు కాంగ్రెస్ లో ఉన్నారు. అదే కంటిన్యూ అయ్యాం. ఇక అదే జరిగిపోతా వచ్చింది. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడం, నేను చేరటం, అదే లాయల్టీతో నేను ఉన్నానండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో చేరేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నన్ను ఆయన 1కి 10 సార్లు పిలిచిన తర్వాత నేను పార్టీలో చేరానండి. రాజకీయాల్లో కొంతమంది ప్రజాసేవ కోసం వస్తారు,
కొంతమంది వాళ్ళ నేపథ్యానికి తగ్గట్టు ఏదో ఫ్యాక్షనిజం ఉండే దూరంలో కొంతమంది వస్తారు, కొంతమంది ఆధిపత్యం కోసం వస్తారు, కొంతమంది డబ్బు సంపాదన కోసం వస్తారు, ఇట్లా రకరకాలు ఉంటాయి వాళ్ళు వచ్చే విధానాల్లో. కానీ నేను వచ్చింది ప్రజాసేవ గౌరవ మర్యాదల కోసం రాజకీయాల్లోకి వచ్చానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు నాకు గ్యారంటీ ఇచ్చారు, నన్ను మైలవరంలో నిలబెట్టారు. నేను 100కి 100% చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో జగన్మోహన్ రెడ్డి గారి భావజాలంతోనే నేను పనిచేస్తూ వచ్చాను. కానీ నేను ఆయన మీద వన్ సైడెడ్గా ప్రేమతో ఆయనతోనే ఉండాలి, ఆయనతోనే నా రాజకీయ జీవితం ముగించాలి అన్నంత గట్టిగా నేను మీతో చెప్పి మీరు నేను రికార్డు చేస్తానంటే చేసుకోండి అని కూడా చెప్పాను. కరెక్ట్. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం నాది వన్ సైడ్ లవ్ అని చెప్పి నాకు పూర్తిగా ప్రూవ్ అయిపోయింది. ఆర్యాల అల్లు అర్జున్ టైప్ అనమాట. ఆ సినిమా నాకు బాగా గుర్తులేదు, తెలియదు అంటే సినిమాలు తక్కువ చూస్తాను. తర్వాత జోగి రమేష్ని తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వటం, జోగి రమేష్ నా నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవ్వటం, నన్ను నానా చికాకులు పెట్టడం, ఇదేంటి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం. అసలు ఏమాత్రం స్పందించకపోగా వాళ్ళ ధోరణి ఎట్లా కనిపించిందంటే అండి, నేను సర్దుకొని జోగి రమేష్ వెనక జోగి రమేష్కి ఒక అనుచరుడు లాగా నేను ముందుకు వెళ్ళాలి అనే అంతగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను కంప్లైంట్ చెప్పిన తర్వాత నేను ఆ విషయం అన్ని మీడియాల్లో వచ్చింది, చాలా రభస నడిచింది. మా నియోజకవర్గానికి సంబంధించి ముందే చికాకు పెడతా ఉన్నారు ఆయన జోగి రమేష్ గారు అనే వ్యక్తి. ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేయటం మొదలెట్టారు. అది ఆ విషయాన్ని నేను పార్టీ వేదికల మీద రకరకాల కార్యక్రమాలు, కృష్ణా ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ప్లేనరీ నిర్వహించిన ఏకైక ఎమ్మెల్యే నేను. ఇది ఎవరు ముందుకు రాలా, లేదు నేను పెడతానని చెప్పి వాలంటీర్గా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని అతి భారీ ఎత్తున నిర్వహించారు. దానికి జోగి రమేష్ గెస్ట్కి కూడా పిలవాల, ఎందుకంటే అతను డిస్టర్బెన్స్ ఆల్రెడీ నన్ను చేస్తున్నాడని చెప్పి, ఎందుకంటే అతను టెక్నికల్గా కృష్ణా జిల్లా మంత్రి కదా. కానీ వాళ్ళతో పార్టీ పెద్దలతో నాకు ఫోన్లు చేయించి చివరికి పిలిపించుకున్నాడు. సరే నేను పిలిచాను మొహాటం కొద్దీ. ఆ వేదిక దగ్గరకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు, అక్కడికి వచ్చి అల్లరి చేయించాడు. జోగి రమేష్ నాయకత్వం వర్దిల్లాలి, జోగి రమేష్ జిందాబాద్, అది ఇవన్నీ వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. మిగతా సంఘటనలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఇక రకరకాల గొడవల తర్వాత ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముఖ్యులందరిని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారండి. ఎవరిని పిలవమంటే 50 మందిని పిలిపించారు. అక్కడ నేను సమస్య అంతా చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో ఆ 50 మంది నియోజకవర్గ ముఖ్య నేతలతో ఏం చెప్పారంటే, జోగి రమేష్ మంచోడు, జోగి రమేష్ అంతేగా మంత్రి పదవి ఇచ్చా, జోగి రమేష్ పెడన్లో పోటీ చేస్తాడు, కృష్ణప్రసాద్ మైలవరంలో చేస్తాడు, కానీ జోగి రమేష్ మైలవరంలో పెద్ద మెజార్టీతో గెలుస్తాడు, మైలవరం గెలిపించే బాధ్యత కూడా నేను జోగి రమేష్ చేతిలో పెడతా, జోగి రమేష్ గెలిపించుకొస్తాడు కృష్ణప్రసాద్ అని చెప్పి మాట్లాడారండి. అంతే తప్పితే అతను పెడంలో అతని పని అతను చేసుకుంటాడు, మైలవరంలో కృష్ణప్రసాద్ చేసుకుంటాడు అని చెప్పి చెప్పలే ఆయన. జోగి రమేష్ ఎందుకు మంచోడయ్యారు జగన్ గారికి? జగన్ గారి మైండ్ సెట్ కి అతని విధ్వంసానికి ఇద్దరికి సూట్ అయింది అనిపించింది అండి. జగన్ గారిది విధ్వంసకరమైన మైండ్ సెట్ అంటారు మీరు? ఖచ్చితంగా. ఎలా? కొన్ని చిన్న చిన్న పోలికలు చెప్తానండి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరగటానికి కొద్ది రోజుల ముందు నేను ముఖ్యమంత్రి గారిని ఏదో సందర్భంగా కలిసినప్పుడు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదు, లోకేష్ని విమర్శించట్లేదు, నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నువ్వు గట్టిగా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, నువ్వు గట్టిగా మాట్లాడితేనే కదా నేను ఓన్ చేసుకునేది అని చెప్పి అన్నారండి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఏం చేయట్లేదు అక్కడ. నేను గెలిచి పూర్తిగా నా మైలవరం నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో మమేకమై ఉన్నాను. నేను కనీసం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న మిగతా పక్క నియోజకవర్గాల అంశాల్లో కూడా ఎక్కడ కలెక్ట్ చేసుకోవట్లేదు. కానీ ఆయన అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను తిట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు అన్నది నాకు నచ్చలేదు. నేను దూరంగా ఉండిపోయాను. ఎవరైతే నాకు చెప్పినట్టుగానే చాలా మందికి చెప్పారు, ప్రతి ఒక్కళ్ళకి చెప్పారు, వాళ్ళలో పుడికి పుచ్చుకున్న జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గొడవకి వెళ్ళారు. ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళారు. నేను చివరిలో పార్టీలోంచి బయటకు వచ్చే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం ఇష్టపడలేదు, ఆ పార్టీ నుంచి పోటీ చేయటం ఇష్టపడలేదు. అంటే టీవీ ముందు ఒకటి టీవీ అనుకోటి ఏం కాదండి, నేను అసలు రాజకీయాలకు దూరం అవ్వాలని, ఇప్పుడు మీ దాంట్లో ఏం చెప్పాను అన్నది నాకు ఆ నిమిషాన్ని గుర్తులేకపోయినా, రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగిపోయే క్రమంలో, పోటీ చేయడానికి ఇష్టపడని క్రమంలో నేను నా ఫోన్ ఆన్ చేసుకుని హైదరాబాద్లోని 10 రోజులు ఉండిపోయాను అనమాట. పార్టీ పెద్దలు కొంతమంది కబురు పంపించి నన్ను పిలిపించుకొని మాట్లాడితే నేను చాలా విషయాలు చెప్పాను. ఇది నన్ను ఇబ్బంది పెడతా అక్కడ జరిగిన సంఘటనలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకెళ్తే ఆయన ప్రతిస్పందన నాకు నచ్చని విధానాలు చెప్పినప్పుడు వాళ్ళు కాదు కూడదు, నువ్వు వచ్చి మేము సీఎం గారికి అప్డేట్ చేస్తాం, నువ్వు వచ్చి కలువు అని చెప్పారు. నేను వెళ్ళి కలిశాను.
కలిసినప్పుడు కూడా నువ్వు ఇదన్నావంట ఇది మధ్యలో పెద్దలు చెప్పిన మాటలన్నీ అడుగుతా. అసలు నువ్వు చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా తిట్టావా, లోకేష్ని ఎప్పుడైనా తిట్టావా? నేను పోయినసారి చెప్తే పోయి మీడియాకి చెప్పా, నేను మీడియాకి చెప్పా ఆ విషయం. అంటే ఇట్లా డైరెక్ట్ చెప్పలా, నాకేం అవసరం చంద్రబాబు నాయుడు గారు తిట్టే పని, నాకేం అవసరం లోకేష్ గారు తిట్టే పని, నేను డైరెక్ట్గా అన్ని ఛానల్స్ ముందే మాట్లాడాను. పోయి నువ్వు ఏకంగా టీవీ దగ్గరే చెప్పావు, మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటాను? సరే అయిపోయింది, అది అయిపోయింది, నీ నియోజకవర్గం పని నువ్వే చేసుకో, నువ్వే పోటీ చేయి, నీకు కావాల్సిన అన్ని వనరులు కూడా నేను సమకూరుస్తాను అని చెప్పి అట్లా చెప్పారనమాట. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంసకరమైన ఆలోచన ధోరణి కాకపోతే ప్రత్యేకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటా కూడా ఇంకోటి కూడా చెప్పారండి. నేను ఇదే మాటలో చాలా టీవీల్లో ఈ విషయాలు చెప్పాను, పార్టీ వాళ్ళు ఎవరో ఖండించలా. జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయంలో నాకేం చెప్పారంటే ఈ మాటతో పాటే రాబోయే రోజుల్లో ఈ రకంగా ఖచ్చితంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరికి నేను టికెట్లు ఇవ్వను, అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి పార్టీలో ప్రమోషన్స్ ఉండవని క్లియర్గా చెప్పారండి నాకు. మరి నువ్వు విధ్వంసం చేయమని చెప్పటమే కదా. అంటే లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వారికి టికెట్లు ఇస్తాం అని స్పష్టంగా చెప్పారు. ఈ మాట నేను మీడియాలో కూడా చెప్పాను, నేను వేదికల మీద చెప్పాను, కాదని ఖండించాల. మరి ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే ప్రత్యక్షంగా నువ్వు వెళ్ళి వాళ్ళని తిట్టు లేకపోతే ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేది కదండి. నాయకుడు చెప్పిన తర్వాత నువ్వు చెప్పిందే చేయరుగా వాళ్ళు, ఇంకా నీ మెప్పు పొందడం కోసం ఇంకా 10 చేస్తారు. మీరు తిట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి? కొడాల నాని గారు తిడితే ఏం లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి, జోగి రమేష్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఏం లాభం వచ్చిందో అదే లాభాలండి, అంతకంటే లాభాలు లేదు. అది ప్రజల్లో పలచన అవుతున్నాం అనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈ చర్యలన్నిటి వల్ల, ఈ రకమైనటువంటి విధ్వంస పాలన వల్ల నేను ఆయన నుంచి దూరం జరగడానికి కారణం అసలు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏ జగన్మోహన్ రెడ్డి గారిలో లేవండి. ఎప్పుడు తెలిసింది ఈ విషయం మీకు? 2.5-3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నాకు పూర్తిగా విషయం అర్థమవుతా వచ్చిందండి. ఎందుకంటే పార్టీలో అన్న తర్వాత ఇంత పెద్ద వ్యవస్థలో ఇబ్బందులు జరుగుతాయి. ఏది వాళ్ళు పోట్లాట్లాడు, రాజకీయం అంటే ఆధిపత్యం కదా. దానికి ఏమిటి అనేది ఆ సమస్యను నాయకుడు గుర్తించటం, ఎవరి పరిధుల్లో వాళ్ళని ఉంచేటట్టుగా చర్యలు తీసుకోవటం ఆయన బాధ్యత. కానీ అంతా మీరు కొట్టుకు చావండి, నా దాకా రావద్దు, ఒకవేళ మీరు జుట్లు పట్టుకుంటే సర్దు, ఇదే తప్పితే తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పే నేర్పు ఆయన దగ్గర ఉందని నేను అనుకోవట్లా. నాకు జరుగుతున్న ఇబ్బంది పలు ఛానల్స్లో నేను ఓపెన్గా బహిరంగంగా మాట్లాడి, ఇంకా పార్టీలో ఉండగానే నేను అసెంబ్లీకి వెళ్ళినప్పుడు చాలామంది శాసనసభ్యులు ఏంటన్నా ఏంటి నీ గొడవ, జోగి రమేష్తో ఏం జరుగుతుంది ఇట్లా అని చెప్పగానే, ఒక నీకేంటన్నా మేము మాట్లాడుకోవట్లా, మా జిల్లాల్లో కూడా మాది ఇదే పరిస్థితి, ఏది పట్టించుకోడు, ఎవడు పాటికోడు, తిట్టినట్టు, కొట్టినట్టు, పోట్లాడినట్టు అని ఇదే రకమైన అందరూ నిరసన భావమే వ్యక్తం చేసేవాళ్ళు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు సజ్జల రామకృష్ణ గారితో భేటీ అయ్యారు కదా. అప్పుడు ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్పాను. వారి సమాధానం ఏంటి? పర్సనల్లో జరిగినాయి బయటికి చెప్పకూడదు, బట్ అల్టిమేట్గా వారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నిన్ను మీడియా పరంగా జోగి రమేష్ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నువ్వు కూడా అదే పరిస్థితి, నువ్వు కూడా ఒకళ్ళు ఇద్దరు ఎస్సీలని చేరదీసి వాళ్ళతో పోస్టులు పెట్టించి చేయమన్నారు. నేను అది చేయలేదండి. జోగి రమేష్ ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు ఎస్సీలని ముందు పెట్టి వాళ్ళతో నా మీద అసభ్యంగా పోస్టులు పెట్టించడం, రోజు చికాకు పెట్టడం, అంత వ్యంగ్యం వెటకారం, మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని నీరుగార్చేటట్టుగా వ్యవహారం చేయటం, ఇట్లా జరుగుతూ వచ్చిందనమాట. ఇదే విషయాలు నేను ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను. ధనుంజయ రెడ్డి గారు కొంత సీరియస్గానే తీసుకున్నారు వాటిని. వీళ్ళకంటే సీరియస్గా తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నీరుగార్చినట్టు మాట్లాడాడు. నాకు అక్కడ బాధ కలిగింది. ఏం జరిగింది సార్ మీకు సజ్జల గారికి? అంటే పర్సనల్ విషయాలు అంటే అంత పర్సనల్స్ ఏమున్నాయండి? పర్సనల్ లేవండి. ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో, నా నియోజకవర్గ పరిధిలో నేను పార్టీని పటిష్టంగా మార్చి, నేను అక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పనిచేస్తా ఉన్నాను. దాంట్లో వచ్చి అనుచితంగా జోక్యం చేసుకుంటామంటే జోక్యం చేసుకోవద్దు అని ఆపే పరిస్థితి వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు నేను నా పక్క నియోజకవర్గం అంటే నందిగామ, అక్కడి నుంచి బయలుదేరి వచ్చి రోజు నేను మైలవరంలో రాజకీయం చేస్తున్నాను, మాది ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి. నేను మైలవరంలో నాకు ఎట్లా ఇచ్చారు, జోగి రమేష్ తీసిపోయి పెడన్లో ఇచ్చారు. జోగి రమేష్ ఇక్కడ నుంచి రోజు పెడన పోతాడు. నేను నందిగాలో ఒక్కరోజు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ చికాకు పెట్టే రాజకీయం ఎక్కడ చేయలేదు కదా. మరి నా నియోజకవర్గంలో అతను వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నన్ను, మీరు నీ నియోజకవర్గంలో నీ పని చేసుకో, నువ్వు అక్కడ ఎందుకు పెడతావు అని చెప్పి చెప్పాలి కదా పెద్దలైన వాళ్ళు. ఏమి లేదు. సరే, జోగి రమేష్ గారిది అంటే సొంత నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని తప్పిస్తే ఆయన పాగా వేయచ్చు అని ఒక ఆలోచన ఉండొచ్చు. జోగి రమేష్ గారు అందుకో మీ పైన కక్ష కట్టి ఉండవచ్చు, ఓకేనా, మిమ్మల్ని విమర్శించే తలశిల రఘురామ్ గారికి మీకున్న గొడవ ఏంటి అసలుకి? నాకు ఆయనకి వ్యక్తిగతంగా గొడవలు లేవండి.
తలసిల రఘురామ్ గారు పార్టీలో సీనియర్ ఆయన, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి. ఉమ్, ఆయన ప్రాపకం సంపాదించడం కోసం ఉమ్, గతంలో శాసనసభ్యులు కానప్పటి నుంచి చాలా మంది ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. తదనంతర పరిణామాల్లో వాళ్ళు శాసనసభ్యులు అయ్యారు, తదనంతర పరిణామాల్లో వాళ్ళు మంత్రులు అయ్యారు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారు, విజయవాడకు ఆనుకునే గొల్లపూడి, విజయవాడలో దాదాపుగా నా నియోజకవర్గం కూడా ఒక భాగంలాగానే ఉంటుంది కదా, రోజు వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతారు, లేకపోతే రోజు ఆయన దగ్గర కాసేపు కూర్చొని పోతారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళ గురించి మంచిగా చెప్పడం కోసం రాటగారి పాద నమస్కారాలు ఇవన్నీ చేసే టైప్లో కొంత నడుస్తుంటుంది ఆయన దగ్గర. ఉమ్, నేను నా నియోజకవర్గంలో తలసిల రఘురామ్ గారు ఒక భాగం. తలసిల రఘురామ్ గారు పార్టీ నాయకత్వంలో ఒక నాయకుడి కింద నేను ఇది చేసి నేను కొంత లిమిటెడ్గానే ఉంటాను. నేను అవసరం ఉన్నప్పుడు వెళ్ళటం, కలవటం, లేదా ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో నమస్కారం పెట్టడం, అంతవరకు వెళ్ళిపోతా. ఆయన మరి నా గురించి వాళ్ళలాగా ఊహించుకున్నారేమో నాకు తెలియదు. ఇది వాళ్ళలాగా నేను రోజు వచ్చి అటెండెన్స్ చేసుకుని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పడం రఘురామ్ గారితో అవన్నీ నేను చేయను. కాబట్టి మరి ఆయనకి కొన్ని కారణాల వల్ల నా మీద వ్యతిరేక భావన కలిగిందేమో అని కూడా నాకు అనిపించింది అనమాట. దానికి నేను చేయగలిగేది ఏం లేదు. ఓకే, ఎందుకంటే వాళ్ళ నేపథ్యాలు ఒకటి అయి ఉండొచ్చు. తలసిల రఘురామ్ గారి కంటే మా రాజకీయ నేపథ్యం పెద్దది. చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని పోయే వాళ్ళందరూ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, ఇటీవల కార్యకర్తల నుంచి ఎదిగి వాళ్ళు ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు. మరి నేను వెళ్ళి అట్లా కూర్చోలేను కదా. నేను ఆయన వయసు రీత్యా, పార్టీలో ఆయన సీనియారిటీ రీత్యా రెండూ గుర్తించి ఆయన గౌరవిస్తా. వయసులో మీకన్నా పెద్దవారా? వయసులో నాకంటే పెద్దవారు ఆయన, ఒక 2-3 years పెద్దవారే. అట్లాగే రాజకీయ ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ ఆయన సీనియర్ కాబట్టి ఆ రెండింటే నేను గుర్తిస్తాను. అంతేగాని ఆయన ప్రాపకం కావాలి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఆయన కాకా పట్టాలి, ఆయన నన్ను ప్రమోట్ చేసి నాకు పదవులు ఇప్పించాలని ఎక్స్పెక్ట్ చేయను. ఆ స్థాయిలో ఉంటుందా తలసిల రఘురామ్ గారి పాత్రలు? ఎందుకంటే 14 జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉంటారు కదా, ఆయన సమన్వయకర్త కదా, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కదా, అట్లా ఉండొచ్చు అని కొంతమంది భావిస్తా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ గురించి ప్రమోట్ చేయొచ్చు, వీళ్ళ గురించి చెడుగాను చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ ఆయన గిరి గీసుకొని కూర్చున్నారు కదా, ఆయన బయటకు వచ్చి చూసే ప్రపంచం ఏం లేదు కదా. వీళ్ళు చెప్పిన ఆయన చెవుల్లోకి వెళ్ళొచ్చు, దానికి మనం ఏం చెప్తాం. నేనైతే వీటన్నిటికి అతీతంగా నేనేం ఆశించాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నెట్వర్క్ ఉంటుంది, డైరెక్ట్ గా ఎవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారని గమనిస్తున్నారు. ఒక సందర్భంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను పిలిపించినప్పుడు ఇవన్నీ కంప్లైంట్లు వెళ్ళి చెప్పానండి. ఆయన ఒక రాసిన కాగితం, పెన్నుతో రాసి ఇచ్చిన కాగితం ఒకటి పట్టుకొని నన్ను ప్రెషర్ వేయటం మొదలెట్టాడు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం, వీటన్నిటి చోట్ల ఆఫీసులు పెట్టావు, ఈ ఆఫీసులంతా కమ్మోళ్ళని పెట్టావు ఇన్ఛార్జీలుగా, లేకపోతే అక్కడ మట్టి దవ్వుతున్నారు వాళ్ళు చూసి చూడనట్టు ఊరుకుంటున్నావు, వాళ్ళు మట్టి తీసుకెళ్తుంటే ఎవరిని నువ్వు కంట్రోల్ చేయట్లేదు, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు, ఇట్లా మాట్లాడుకొచ్చాడండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సహజంగా మొదటి నుంచి నాతో నేపథ్యం ఉన్న వాళ్ళని నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కొద్దిమందిని తీసుకెళ్ళి ఒక్కో చోట ఒక్కోళ్ళని కొంచెం బాధ్యులుగా పెట్టాను అనమాట పార్టీ ఆఫీసులో. మరి మీ దగ్గరకు వస్తే ధనుంజయ రెడ్డి గారు, కేఎన్ఆర్, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మరి మీ చుట్టూ కూడా రెడ్లే ఉంటారు కదా, నా చుట్టూ కంఫర్ట్లు ఉన్నారు, నువ్వు ఎట్లా అడుగుతావు? మనకి కంఫర్ట్ లెవెల్ చూసుకుంటాం కానీ మన పక్కన ఉండేవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉండాలని ప్రతి నిమిషం అనుకోం కదా. మన లోపల వాళ్ళందరికీ మంచి చేయాలని భావన ఉండాలి. యాక్షన్ చేయడానికి మన చుట్టూ ఉండాల్సిన అవసరం లేదు కదా. మనం ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనం జనరల్ గా మంచి చేయాల్సిన వాళ్ళకి మంచి చేస్తాం. రాజ్యాంగ పరంగా ఒక శాసనసభ్యుడి హోదాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందించేదాని కోసం కృషి చేస్తాం. ఇట్లాంటి ప్రశ్నలు నేను వీటన్నిటి మీద మధ్యలో పెద్ద మనిషి అన్నా కదా, ఆయన దగ్గర కూర్చోబెట్టి ఎవరు పెద్ద మనిషి సార్ నేను చెప్పకూడదండి, చెప్పను. ఎంత కాంట్రాడిక్టరీ అంటే నేను తగు వేసుకున్నా. హైదరాబాద్లో నేను ఏ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానో మీకు తెలుసు, ఆ పెద్ద మనిషికి తెలుసు. ఆయన నేను కలిపి కూడా కొన్ని వ్యాపారాలు కలిపి చేశాం అనమాట. సరే, ఆ క్రమంలో నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను గ్రామాల్లో, పల్లెల్లో గ్రామ నాయకులకి చెరువులు తవ్వుకోవడానికి మట్టికి పర్మిషన్ ఇచ్చిన మాట నిజమే. నేను మీ టీవీ ముందే డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఇచ్చాను? వాళ్ళందరికీ అధికారం వచ్చింది కదా అని చెప్పి, 10 ఏళ్ల బట్టి పార్టీని నమ్ముకొని ఉన్నారు కదా అని చెప్పి, వాళ్ళు ఏదో రూపాయి తినాలి కదా, మనమేమి అభివృద్ధికి నిధులు ఇవ్వట్లా. మనం ఏదైనా అభివృద్ధికి నిధులు ఇచ్చామనుకోండి, సరే మీరు ఈ వర్క్ చేయండి, ఆ వర్క్ 5%, 6%, 8% కాంట్రాక్ట్ వర్క్లు చేస్తే మిగులుతాయి కదా. ₹1 వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు పార్టీని మోసారంటే కార్యకర్తలకు ₹1 రుణం ఫలవో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు కదా, పార్టీకి టైం స్పెండ్ చేశారు కదా. అది ఏమీ లేదు. లేకపోగా మన పనులు వచ్చిన తర్వాత ఏది తీసుకొచ్చి ఇచ్చాం, సచివాలయాలు కట్టమన్నాం, ఆర్బీకేలు కట్టమన్నాం, రోడ్లు పోయమన్నాం, డ్రైన్లు పోయమన్నాం, వాళ్ళకి బిల్లులు లేదు. పార్టీకి పెట్టుబడి పెట్టారు 10 ఏళ్ళు, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి పెట్టించాడు, బిల్లు లేకుండా వాళ్ళు నిండా ముంచేశాడు. సరే, ఆ గ్రామంలో చెరువు ఉంటే ఆ చెరువు తవ్వుకోవటానికి పార్టీకి ₹1 ఖర్చు పెట్టు, గ్రామ అభివృద్ధికి ₹1 ఖర్చు పెట్టు, నువ్వు ₹1 తీసుకొని పర్మిషన్ ఇప్పించారు. దానికి ఆ గ్రామ నాయకుల దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని చెప్పి మాట ఈ పెద్ద మనిషి నన్ను అన్నాడు, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్న మనిషి.
ఈ పెద్ద మనిషి దగ్గర ఆ విషయం నేను చెప్తే ఎవరు ఆ పెద్ద మనిషి అని ఆలోచిస్తున్నా సార్. చెప్తాలేండి. నేనేం చేశాను, నాకు బాగా కోపం వచ్చిందండి. వచ్చి ఆ పెద్ద మనిషితో మాట్లాడేటప్పుడు స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఆయనకి మా నియోజకవర్గంలో ఉన్న ఇంకొక పెద్ద ఆయనకి ఫోన్ చేశారు. వీళ్ళందరికీ తెలిసిన ఆయన, అందరూ పెద్ద ఆయన సార్, పెద్ద ఆయన ఎవరో బయటికి రావడం లేదు. మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అక్కడ అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు అని చెప్పి ఆయన ఉన్నారు. ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సత్యనారాయణ రెడ్డి గారు, నేను నియోజకవర్గంలో చెరువులకి మట్టికి పర్మిషన్ ఇప్పించి మీ ఆయన ఊర్లో కూడా చెరువు ఉంది, ఆయన మట్టి అమ్ముకున్నారు. నేను మీ అందరి దగ్గర డబ్బులు తీసుకున్నానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు నన్ను తోలనాడాడు. ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మీరు మాట్లాడి మీరే. ఇద్దరు పెద్ద మనుషులు ఒక సార్, మళ్ళా ఆ పెద్ద మనిషి సార్ పెద్ద మనిషి ఇప్పుడు సార్ అయ్యాడు. ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి గారండి. ఓకే రైట్ సార్. సుబ్బారెడ్డి గారితో మీరే మాట్లాడండి, నేను మీ అందరి దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకున్నాను నియోజకవర్గం. ఎందుకంటే ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీకి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఫోన్ ఇచ్చానండి. ఇవ్వగానే ఆయన నుండి, సార్ ముఖ్యమంత్రి గారు చెప్పుడు మాటలని పక్కదారి పెట్టారు సార్, ఆయన స్థాయి ఏంటి మా ఆంధ్ర స్థాయి ఏంటి, మేము డబ్బులు ఇస్తే చెరువులు తవ్వితే డబ్బులు ఆయన తీసుకుంటారు కృష్ణప్రసాద్ గారు, ఆయన పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టి ఆయన ఇక్కడ పాతికెళ్ళి అసలు చాలా తప్పు, ఈ జోగి రమేష్ తీసుకెళ్ళి అని తప్పుడు మాటలు చెప్తుంటే ముఖ్యమంత్రి గారిని నమ్మి ఎమ్మెల్యే గారిని ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. ఇట్లాంటివి అంటే కనుక పార్టీ ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం, ఆయన కనుక ఇప్పటికే ఇసుగు పుట్టి పక్క దొప్పుకునేటట్టున్నారు. ఇట్లా కనుక అయితే పార్టీ ఇక్కడ అసలు కోలుకోదు, ఇక్కడ అసలు గెలవదు. మైలవరంలో ఎమ్మెల్యే గారు ఆయన కాబట్టి గెలిచాడు మొన్న, ఇంకొకళ్ళు అయితే గెలవరు, అది ఇదని చెప్పి నేను స్పీకర్ ఫోన్లో ఏమైతే సుబ్బారెడ్డి గారి ముందు మాట్లాడానో అదే ఫోన్ సుబ్బారెడ్డి గారికి ఇచ్చా. సుబ్బారెడ్డి గారు స్పీకర్ తీయకుండా మాట్లాడారు. స్పీకర్ ఫోన్లో ఆయన చెప్పే సమాధానం నాకేం పడతానే ఉంది. ఎమ్మెల్యే గారిని ఈ రకంగా తప్పు పట్టడం మీ తప్పు అండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు సుబ్బారెడ్డి గారికి. నేను స్పీకర్ అనే సంగతి ఆయన తెలియదు, ఈ రోజు కూడా తెలియదు, ఇప్పుడు రేపు టీవీ ఇది చూస్తే తెలియాల్సింది ఆయనకి. ఇప్పుడు అదే స్థానంలో ధనంజయ రెడ్డి గారు ఒకరోజు ఎమ్మెల్యేలందరూ 1 by 1 పిలిచారండి సీఎంఓకి. ఏది పిలిచి కాన్స్టిట్యున్సీ సర్వే రిపోర్ట్లు, కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల పనితీరు, వాళ్ళ మీద ఉన్న ఇది, దానికోసం నన్ను కూడా ఒకరోజు పిలిచారన్నమాట ధనంజయ రెడ్డి గారు. ఆయనకేం సంబంధము ఇక నేను చెప్పలేనండి దానికి. ఎమ్మెల్యేలందరినీ 1 by 1 రోజుకి 5. ధనంజయ రెడ్డి గారు ఆయన సెక్రటరీ, సీఎం గారి సెక్రటరీ, ఒక ఐఏఎస్, ఆయనకు ఏం సంబంధం? మీ ప్రోటోకాల్స్ కావచ్చు, మీ యొక్క పనితీరు కావచ్చు, నివేదికలు చూసే పని ఆయనకేముంది? పిలిచారు, సర్వే రిపోర్ట్స్ పెట్టారు, ఒక్కొక్క పేజీ తిప్పారు. ఇది ఆన్సర్ చేయండి ఫస్ట్. ఆయనకేం సంబంధము అంటున్నా. సంబంధం ఆ సన్నటి గీత చెరిగిపోయిందండి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న గీత అక్కడే లేదు, అంతా కలిసిపోయే ఉంది. ధనంజయ రెడ్డి గారిని కూడా అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, పార్టీ నాయకుడిగానే భావించారు. మీరు కూడా ఇక మరి ఆ పరిస్థితి అక్కడ మన ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఇస్తే విజ్ఞాపన పత్రం కానీ వినతి పత్రం కానీ అన్నా చూడన్నా అనేవారు. తర్వాత మేము ధనంజయ రెడ్డి గారిని ఫాలో అప్ చేయాల్సి వచ్చేది. మీరు పోతే అపాయింట్మెంట్ ఇచ్చేవారా ధనంజయ రెడ్డి గారు? అంటే కొంత వెయిటింగ్ ఉండేది, వెయిటింగ్ తర్వాత వెళ్ళి కలిసేవాళ్ళం. ఆ వెయిటింగ్ గంటన్నర అయినా కూడా కూర్చొని పని బట్టి ఇబ్బందిని బట్టి ఆగి ఉండేవాళ్ళం అనమాట. ఈ సర్వే రిపోర్ట్లు అంటే ఆయన కూడా బిజీగా ఉండేదండి. కింద ముఖ్యమంత్రి గారు పిలవటం, పైకి వచ్చి మంత్రులు కలవటం, ఇట్లా ఉండేది అనమాట. సరే పిలిచి రిపోర్ట్స్ ఆయన ముందు పెట్టుకున్నారు. మైలవరాన్ని తీశారు, చాలా ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలే ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని పిలిస్తే వాళ్ళకి తెప్పించుకొని పెట్టుకుని వాళ్ళకి ఇస్తున్నారు. నేను వెళ్ళిన రోజు 2-3 ఎమ్మెల్యేలను పిలిచారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో మాట్లాడారు అనమాట. నా నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అత్యంత నీతివంతంగా పనిచేసిన, ఏ రకమైనటువంటి కరప్షన్ ఎలిగేషన్ లేకుండా పనిచేసిన టాప్ 5 ఎమ్మెల్యేస్ లో మీరు ఉన్నారండి అన్నాడు. సహజంగా అది గుడ్ అప్రిసియేషన్ కదా. టాప్ 4 ఎవరంటే సార్? టాప్ 4 తెలియదు, టాప్ 5 అయితే మీరు ఉన్నారు అని 1 to 5 ఏదైనా కావచ్చు అని ఆయన అన్నారు. అంటే నేను సంతోషపడ్డాను. ఇదే దానికి కొద్దిగా ముందే, దానికంటే 1 నెల ముందే ముఖ్యమంత్రి గారు నువ్వు ఇది అని చెప్పారండి. అంటే ఎంత కాంట్రడిక్టరీ అండి అక్కడికక్కడ. ఇప్పుడు నేను అక్కడ చెరువులు గ్రామాల్లో ఉన్న గ్రామ నాయకత్వాలను తవ్వుకోమంటానికి కారణం, వర్షం వస్తుంది, ఆ సంవత్సరం చెరువులు మట్టి పూడికి వస్తుంది, మళ్ళీ ప్రభుత్వ నిధులు పెట్టి తీయాలి, లేకపోతే ఎవరొకరు తవ్వుకోవాలి. అది గ్రామ నాయకత్వాల ద్వారా తవ్వించి నష్టపోయిన నాయకులకి కార్యకర్తలకి నేను ఒక అవకాశం చేస్తుంది కదా. దానికి ఉపాధి హామీ పనులు ఉన్నాయి కదా. ఉపాధి హామీ పనులు ఎంతండి, పైపైన ఒక జాండ దవ్వుతారండి, అంతకంటే ఎక్కువ ఎంత అవరది. గ్రామాల్లో కూడా పునాదుల్లో నింపుకోవడం కోసం, లేకపోతే పొలాల్లో మేరు నింపుకోవడం కోసం ఇట్లాంటి అవసరాలు ఉంటాయండి. ఇప్పుడు అర్బన్ అనుకోండి, అది ఎంతసేపటికి ఏమవుద్ది, అపార్ట్మెంట్స్ లేకపోతే లేఅవుట్లు వేస్తే వాటికి ఉంటుంది. పల్లెల్లో లేఅవుట్లు ఏమి ఉండవు కదా, కొద్దిపాటి సావుల్లో లెవెల్ చేసుకోవడానికి ఇట్లాంటి పనులు ఉంటాయి. రోడ్లు కొద్ది పోయడానికి, డొంకలు పోయడానికి ఇది అవసరాలు ఉంటాయి. వాటన్నింటిని రిస్ట్రిక్ట్ చేసినందువల్ల కొద్దిగా అవకాశం ఉంటుందని ఇప్పిస్తే ఆయన ఈ రూపంలో నన్ను మాట్లాడారు. నేను
అవినీతి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తలదించుకుంటాను. ఏమీ చేయని నిజాయితీగా ఉన్న నన్ను పట్టుకొని ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయాలు కొన్ని ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరేటప్పుడు నాబోటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ చెప్పారండి. నాకేం చెప్పారనేది ఆ రోజు కారులో వెళ్ళేటప్పుడు నాతో పాటు 4 ఉన్నామండి కారులో. కోర్టు నుంచి ఇంటికి తీసుకెళ్తా చెప్పారు. సిబిఐ కోర్టులో ఆ 12 కేసుల్లో ఒక దాంట్లో నేను కూడా బుద్ధాయిగా ఉన్నాను అనమాట. అప్పటికి 2 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ప్రతి శుక్రవారం కేసులకు అటెండ్ అయినప్పుడల్లా కృష్ణప్రసాద్ ఇప్పుడు చేరుతున్నాం. మీరే దాంట్లో ఇన్వాల్వ్ అయినారు కేసు 12 కేసు? ఒక దాంట్లో హిందూకు సంబంధించిన దాంట్లో రోడ్డుకు సంబంధించిన ఇష్యూలో నేను రోడ్డు ఇస్తే ఒక పార్ట్ నాకు కలిసి ఉంటే నాకు ఇచ్చారు. అదంతా స్టోరీ నడిచిపోయిందండి గతంలో. ఆ దాంట్లో నేను కూడా ప్రతి శుక్రవారం అటెండ్ అయినప్పుడు నువ్వు ఎప్పుడు చేరుతావు అంటే, అన్న ఇప్పుడు కాదన్నా, నాకే ఇబ్బందులు ఉన్నాయి, నాకే కేసులు ఉన్నాయి, లేకపోతే నా కూతురు పెళ్ళి ఉంది, ఇవన్నీ చెప్పుకుంటా చివరికి ఒకనొక దశలో చివరిలో ఆయన అన్నమాట ఏంటంటే అండి, నువ్వు ఒంటికి బాగా నూనె రాసుకొని ఉన్నావు, 2 ఏళ్ల బట్టి తాకో స్టోరీ చెప్తున్నావు నాకు అన్నారండి. లేదులే అన్న చేరతానని చివరికి 18లో నిర్ణయం తీసుకున్నాం. ఓకే అన్న తర్వాత కారు ఎక్కి ఇంటికి తీసుకెళ్తాను కోర్టు నుంచి. ఫస్ట్ టైం ఎక్కి ఆయన కారు, అదే చివరిసారి మళ్ళీ ఎప్పుడు ఎక్కలేదు. నేను ఎక్కి వెళ్తా, ఎన్నో మాటలు చెప్పారు నేను అడగకుండా. నేను చేరాలని నిర్ణయం తీసుకున్నాను, అంతవరకు సరిపోయేది. కానీ అడగకుండానే 100 చెప్పారు. కాబట్టి మనం అడిగితే వాటి మీద చెప్పారు ఒకటి చెప్పండి, బాగుంటదండి. సభ్య సమాజానికి సిగ్గు చేయటాయి చెప్పుకుంటే కూడా. కాబట్టి నేను చెప్పలేను. అంత జిగుప్సాకరమైన పదాలు ఏమి ఉండవు కదా. జిగుప్సాకరమైన పదాలు కాదు, ఆయన భావజాలం వేరు, ఆయన చెప్పిన విధానం వేరు. తెలియాలి కదా. నువ్వు ఎంత ఖర్చు పెట్టు, దానికి 10 ఇంతలు నువ్వు సంపాదించుకునేటట్టు నేను అవకాశం ఇస్తాను, మీకు అందరికి ఎవరికి ఇబ్బంది లేదు, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, ఇట్లా చెప్పుకొచ్చారండి. అట్లా నాకు ఎన్నికల్లో ఖర్చు పెట్టామని రాజకీయాల్లో నువ్వు ఖర్చు పెట్టి గ్యారెంటీ గెలుస్తావు, గెలవకపోతే నేను అనుకుంటాను, తర్వాత అయినా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, నిన్ను ఆర్థికంగా ఆదుకుంటాను అంటే. ఆ 19 ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కోవడం కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క స్టోరీ చెప్పారండి ఆయన. కార్యకర్తలకి పాదయాత్ర చేస్తా, వాళ్ళు మా నాయకుడు వస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటా, నానా ఇబ్బందులు పడతా, వాళ్ళు దాన్ని అంతా ప్రమోట్ చేసి ముందుకెళ్తే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కడ మొహం చూడలా. ఈ ప్రామిస్లన్నీ చేసిన ఎమ్మెల్యేలకి వాళ్ళ సొంత పనులు లేని చిన్న చిన్న ఉంటే చేయలా, వాళ్ళకి గౌరవం ఇవ్వలా, విలువ ఇవ్వలా, ఇవ్వకపోగా అంతా సింగిల్ విండో ప్రోగ్రాం. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవారికి చాలు పప్పు వేలాలి అన్నట్టుగా ఒక మన చిన్న స్కూల్లో పాటలు ఉంటాయి కదా, మీరందరూ పప్పు. అసలు ఏమీ లేదంటే ఎవడో అవినీతి చేసుకోవడానికి ఆయన అవకాశం లేదని కాదు, అంతా సెంట్రలైజ్డే కదా. ఇసుక మీదే, లిక్కర్ మీదే, డెవలప్మెంట్కి లేవు. సరే మీరు ఇచ్చిన డెవలప్మెంట్ కొద్ది గొప్ప నిధులు కేడర్ మొత్తానికి ఇచ్చి మీ ఊర్లో 10 లక్షలు పని చేసుకుంటే పాపం వాళ్ళకి ఒక 2 లక్షలు 3 లక్షలు మిగులుదని వాళ్ళకి ఇచ్చాము, లేకపోతే ఇంకొక ఊర్లో 1 కోటి రూపాయల పనులు వాళ్ళకి ఇచ్చాము. చివరికి ఏం జరిగింది, బిల్లులు రాకను బిల్లులు కావాలని ఇంటెన్షన్గా ఆపావు, నీ ఏ ఆపుకోలేదు, వాళ్ళ ఆపావు. ప్రభుత్వానికి కేడర్తో పెట్టుబడి పెట్టించావు ఎదురు నువ్వు 3,000 కోట్లు. వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయారు. వాళ్ళని ఏదో ఒక రకంగా ఆదుకుంటావు, నా పోటీడో పని చేయకపోతే నా మీద బురద చెల్తివి. ఇది ఆయన నిర్వాకం. లిక్కర్ వారిదే, ఇసుక వారిదే అన్నారు కదా. లిక్కర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది, దానికి లెక్కాచారం ఉందంటారా? ఎంత లిక్కర్ ప్రొడ్యూస్ అయింది, ఎంత లిక్కర్ షాప్స్ కి వచ్చింది, ఎంత లిక్కర్ అఫీషియల్ గా అమ్మారు, ఎంత లిక్కర్ అన్అఫీషియల్ గా అమ్మారు. క్లియర్ నాగరాజు గారు, ఓన్లీ క్రెడిట్ కార్డు త్రూ అమ్మామా, ఆన్లైన్ పేమెంట్ ద్వారా అమ్మామా, అసలు డిస్టిలరీస్ నుంచి ఎంత వచ్చిందో లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయా? 4 లారీలు వస్తుంది, 2 లారీలు డిస్టిలరీ అఫీషియల్ వస్తుంది, 2 లారీలు అన్అఫీషియల్ గా మనం అమ్ముతా ఉన్నాం. అక్కడ 50 రూపాయలది మనం షాపుల ద్వారా అఫీషియల్ గా అమ్మేది 250 రూపాయలు. అక్కడ 50 రూపాయలు తీసుకొచ్చింది, ఇక్కడ 250 రూపాయలకి అమ్మి అసలు గవర్నమెంట్ కి ట్యాక్స్ చూపించలేదు అనుకోండి, అంత అమౌంట్ డైరెక్ట్ క్యాష్ మనకు వస్తుంది. ఉంది కూడా మన వాసుదేవరెడ్డి గారే కదా. ఇంకా లెక్క ఎవరికి చెప్పాలి? అసలు ఎంత చాలా విచిత్రమైన పరిస్థితి అండి. మన వాసుదేవరెడ్డి గారు అంటే మీ వాసుదేవరెడ్డి గారు ఇక వాళ్ళ మనిషే కదా అంతా కూడా. అట్లాగే ఇసుక ఉంది, ఇసుక కూడా టెండర్ ఇచ్చేశారు కదా. అదంతా బూత్ అండి, అదంతా కటిక అబద్ధం. ఊరికే అదొక ఫేజ్ చూపించారు, ఏదో ఒక కంపెనీ పేరు పెట్టి వాళ్ళకి టెండర్ ఇచ్చినట్టు చేసి ప్రతి జిల్లాకి 22 కోట్లు, 23 కోట్లు, 24 కోట్లు, లేకపోతే ఉదాహరణ ప్రకాశం జిల్లా ఉంది, చిన్నది 4.5 కోట్లే. గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి ఉంది, ఉమ్మడి గోదావరి జిల్లాలు కలిపి వెస్ట్ గోదావరి ప్రేమ్ సాగర్ అనే ఒక కుర్రోడికి ఇచ్చారు. కరుడు కట్టిన వైసీపీ కుటుంబం. అంతకుముందు అతను ఏదో ఇసుక కాంట్రాక్టర్ దగ్గర వర్క్ చేసి ఏదో వాళ్ళు 1 రూపాయి సంపాదించుకుంటే అతను కూడా అందరిని పోగు చేసి తలా 1 కోటి రూపాయలు పెట్టి తీసుకుంటే మనకు 1 రూపాయి వచ్చింది కానీ తీసుకున్నాడు. వీళ్ళు పెట్టిన సిస్టమ్ ఏంటంటే నిలువు దోపిడీ అండి. రూపాయని పెట్టిన టార్గెట్ లో అక్కడ వచ్చేది అసలు 85 పైసలే, 15 పైసలు వాళ్ళు వీళ్ళ జేబులోంచి ఎదురేవాల్సింది వాళ్ళకి. ఆ రకంగా చేసి టోటల్ గా స్టేట్ లో కొన్ని జిల్లాలు ఎమ్మెల్యేలు చేసిన వాటిలో వాళ్ళలో ఆ సాలిగూడ్లు ఇరుక్కున్న వాళ్ళందరూ నష్టపోయారండి. ఏమి లేకుండా జోగి రమేష్ లాంటి వాళ్ళు డైరెక్ట్ గా అమ్మకాలు మొదలెట్టారు కదా, అసలు వాళ్ళ దగ్గర ఏమి కాంట్రాక్ట్, వాళ్ళు 1 రూపాయి సంపాదించుకున్నారు అంతే. టెండర్ల ద్వారా పోయిన వాళ్ళు, టెండర్ అనేది చూపించింది అఫీషియల్ అండి. అది ప్రతి జిల్లా
22 కోట్లు, 23 కోట్లు, 24 కోట్ల మధ్యలో అమ్మారు. ఎవరు అమ్మారంటారు? వీళ్ళు పెద్దలు అమ్మారా? ఒక ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఎవరైనా నేను చెప్పలేండి, బాగుండదు. అందరికి తెలుస్తుంది, స్టేట్ లో అందరికి తెలుసు. అసలు మాకు తెలియదు కదా, ఛానల్ చూసే వీక్షకులు కూడా తెలిస్తే మంచిది. అతని పేరు- సార్, వాస్తవాలు చెప్తారు మీరు. వాస్తవాలు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు వాస్తవాలు మీరు ఎన్ని మాట్లాడతారు. చెప్పినా నేను కొన్ని చెప్తాను. మీరు వసంత కృష్ణ ప్రసాద్ నిజాలు చెప్తాడు, ఇలా అబద్ధాలు చెప్పడన్నా నేను కొన్ని పేర్లు చెప్పలేను. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఆ పర్సన్ మీకు క్లోజా? మీరు ఆంధ్రాలోకి నాకు అసలు తెలియదండి, వాళ్ళు పంపిస్తేనే నాకు తెలిసింది. మీరు ఆంధ్రాలో మరి అంత రిలేషన్ లేనప్పుడు ఆ పర్సన్ పేరు చెప్పడానికి ఏంటి మీరు? నేను చెప్పకూడదండి, అంతే చెప్పకూడదు. మీరు వెళ్ళి అక్కడ జస్ట్ ఎంక్వైరీ చేయండి. ప్రమాణం చేశారా? భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నా ఈ పర్సన్ పేరు నేను చెప్పను అనేసి? అట్లే లేదు, అదే లేదు. కానీ నేను చెప్పకూడదు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేశారనుకోండి, మీకు ఈజీగా తెలిసిపోతాయి. ఓకే, అంటే మీ ద్వారా వింటే బాగుంది, శంకులో పోతే తీర్థం అవుతుంది కదా? చెప్పకూడదు, అది నేను తెలియదు ఎవరికండి, అందరికి తెలిసండి. అంటే నాకే తెలుసు సార్. గోదావరి జిల్లా ప్రేమ్ సాగర్ అనే కుర్రోడు సూసైడ్ చేసుకున్నాడు అండి. 23 కోట్లకి ఇస్తే 23 కోట్లు పోయినాయి. వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. ఏది పాప నష్టపోయారు, డైరెక్ట్ పెట్టిన 23 కోట్లు మనమే తినేసామని. చాలా జిల్లాలు పెడితే మొత్తం రూపాయికి పోయిన వాళ్ళు ఉన్నారు, రూపాయికి 60 పైసలు పోయిన వాళ్ళు ఉన్నారు, రూపాయికి 70 పైసలు పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే 20 కోట్లు పెడితే దాదాపుగా 15 కోట్లు పోయి 5 కోట్లు కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత కూడా కనికరం చూపించలేదండి, అవుట్ రైట్ గా వసూలు చేశారు. పార్టీలో మీరెంత నష్టపోయారు ఇసుకలో? నేను నష్టపోలేదు, మా వర్గీయులు మొత్తం మా వాళ్ళు పెట్టారు. నాకు కాబట్టి నాకు స్టోరీ లోతు అంతా తెలుసు. కృష్ణా జిల్లా అంతా నాకు సంబంధించి నాకు తెలిసిన వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు నన్ను అడిగారండి, మమ్మల్ని చేసుకోమంటారా, మీరు మరి ఇదిగా ఉంటారా, మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు నాకు కొంచెం కోఆర్డినేట్ చేస్తారంటే చేసుకోండి. ఇప్పుడు వాళ్ళే పిలిచి అడుగుతున్నారు కదా, మిమ్మల్ని చేసుకుంటా ఉంటున్నారు కదా, చేసుకోండి, ఇబ్బంది లేదని చెప్పి. అనేది ఇక్కడ పార్టీయే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేసింది. జోగి రమేష్ గారు మైలవరం నుంచి కూడా ఇసుక లిఫ్ట్ చేశారంటారా మీరు? మైలవరం నుంచి చేయలేదండి, మైలవరం నుంచి చేయలేదా? మీరు చేయలేదా? నేను కూడా చేయలేదు, అతను చేయలేదు. చేసే పరిస్థితి మాకు లేదు అక్కడ. ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో రివర్ లోంచి తీయాలండి, నీళ్ళలోంచి తీయాలి, ఒడ్డు ఉండదు అక్కడ, అంత వాటరే ఉంటుంది, కృష్ణా బ్యాక్ వాటర్ ఉంటుంది. మా పైన 1-2 విలేజెస్ లోనే శాండ్ కి అవకాశం ఉంది. మా కాన్స్టిట్యున్సీలో శాండ్ క్వారింగ్ ఏం జరగలేదండి. ఎక్కువ శాండ్ క్వారింగ్ నందిగామ కాన్స్టిట్యున్సీలో జరిగేది. లేకపోతేనేమో పెనలూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో కొన్ని ఏరియాలు జరిగేది అనమాట. సరే, మొత్తం మీద ఇన్ని విషయాలు చెప్పారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్, ఇంత పెద్ద ఎత్తున డీబీటీ ద్వారా రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాల డబ్బులు ఇతర అందించినప్పటికీ ఇంత ఘోర పరాజయం. 11 సీట్లు అంటే ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా పోయింది కదా. అంటే దీనికి ప్రధాన కారణాన్ని మాత్రం అందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, ఇతరత్ర వాటినే చూపిస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏమంటారు అసలు? దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారండి. ఇలా అందరూ వీళ్ళని అంటున్నారు. లేదు, తప్పు, చాలా పొరపాటు. ఈయన మైండ్ సెట్ తగ్గట్టే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇతను వాడుకొని వదిలేసే టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పులి సింహం అంటుంటారు కదా, పులి సింహం కడుపున ఒక ఆయనేమో తను నమ్మిన వాళ్ళకి వాళ్ళు తనకి ఇంత చేస్తే నీళ్ళు ఇస్తే పాలిచ్చి లేకపోతే ప్రాణం ఇచ్చే టైపు, ఈయన వాడుకొని జస్ట్ వదిలేసే టైపు. ఒకరోజు అసలు ఆయన కత్రోట్ అండి ఆ విషయంలో. ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, ఈ రకమైనటువంటి ఇసుక పాలసీ చేయమని ఎమ్మెల్యేలు చెప్పలేదుగా. ఆయన అంతా ప్రీ ప్లాన్డ్. బిఫోర్ 2019 ఎలక్షన్లే నేను అధికారంలోకి వస్తే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది అంతా ఆయనకు స్క్రిప్ట్ ఉంది. రాగానే లిక్కర్ పాలసీ ఒక రకమైన విధానం పెట్టేశారు. ఆయన మైండ్లో ముందే ఉంది. అది ఎవరైనా చెప్పారా, కొత్తగా దాని మీద చర్చలు జరిపాడా, 10 మందితో ఏం లేదు. అట్లాగే ఇసుక పాలసీ ఇట్లా చేయాలి, 4 నెలల్లో 5 నెలలు అసలు ఇసుక ఆపేసి దానికి ఒక షార్టేజ్ క్రియేట్ చేసి దాన్ని ఈ పద్ధతిలో అమ్మాలి. ఈ రకంగా ఆయన మొత్తం స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన అన్నీ చేసుకెళ్ళిపోయారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా పార్టీకి ప్రజలకి అనుసంధానంగా ఉన్నటువంటి క్యాడర్ని ఎన్నికల ముందు వాడుకొని ఎన్నికల తర్వాత ఇక వీళ్ళ అవసరం లేకుండా చేసుకోవాలి నేను రాజకీయం అనేటట్టుగా చూసే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ఆ వాలంటీర్ వ్యవస్థ సక్సెస్ అయింది. వీళ్ళు ఉన్నా లేకపోయినా నాకు ఒకటే, నేను ఎప్పటికైనా గెలుస్తాను అనే ఒక ధీమాతో ఉన్నారు. అదే క్యాడరు దూరం అయ్యి వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇప్పుడు దాకా చెప్పిన ఏ అంశం, ఎందుకంటే రాజధాని అంశంలో కూడా విభేదించి నేను ఎదురు తిరిగి మాట్లాడినోడిని. నేను ఇప్పటిదాకా చెప్పిన ఏ విషయాన్ని పార్టీ కానీ ఎవరు ఖండించలా. ఎందుకంటే నేను చెప్పిన ప్రతి విషయం, ప్రతి ఒక్కటి వాస్తవం, సాక్ష్యం ఉంది. వాళ్ళు ఖండిస్తే నేను ప్రూఫ్లు కూడా బయట పెట్టగలను. ఒకరోజు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు లేచి లోపలికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యేలు అందరూ చుట్టుముడతారండి. మామూలుగా చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఏదో లెటర్లు తీసుకొచ్చి వాటిని ఇచ్చి ఆయన గబాల సంతకం పెట్టడం, లేకపోతే తీసుకొని ధనంజయ రెడ్డి గారికి ఇవ్వమంటాం. ఎందుకంటే మిగతా అప్పుడు దొరకదు కదా ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయనకు అపాయింట్మెంట్ సాధ్యపడదు కదా. కాబట్టి అసెంబ్లీ ఎప్పుడో క్యూ, ఆయన దగ్గరలో ఉండే కుర్చీలు అంతా లేవగానే వెళ్ళి కూర్చుంటారు వరుసన. సీఎం గారి పక్కన ఒక లేవగానే 2 వాళ్ళు వెళ్ళి లెటకని కూర్చుంటారండి. ఇట్లా జరుగుతుంది. వాయిదా పడింది సభ. ఆయన మధ్యలో పెట్టి చుట్టూ ఒక 30 మంది ఎమ్మెల్యేలను పోగయ్యామండి. దేని మీద జరిగిందంటే విషయం,
ఒక ఎమ్మెల్యే గారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి మొత్తం తీసుకెళ్ళి ఇక ప్రతిదీ అయిపోయినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ప్రాధాన్యత ఉండకుండా పోతుంది, మేము సీఎంఆర్ఎఫ్ మామూలుగా ఆరోగ్యశ్రీ కాకుండా చేసినట్టుగా మేము సీఎంఆర్ఎఫ్కి లెటర్లు ఇచ్చి సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయించగలిగేది, అది ఉంచండి అని అడిగాడండి. కొన్ని ప్రొవిజన్ ఉంచండి మాకని అడిగితే, ఎందుకు క్యాడరు కార్యకర్తలు తీసుకొచ్చి మీకు ఏదో పేషెంట్ లెటర్లు ఇస్తారు, మీరు అవన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టి డబ్బులు ఇప్పిస్తారు, వాళ్ళేమో ఫేక్ లెటర్లు ఫేక్ బిల్లులు తీసుకొచ్చి పెట్టి డబ్బులు ఇప్పిస్తారు, అందుకేగా మీరు అడిగేది ఇవన్నీ నేను ఒప్పుకోను, నేను అలౌ చేయను, ఆ కార్యకర్తలు చేసేవన్నీ దొంగ బిల్లులు దొంగ లెటర్లు పెడతారు అని చెప్పి 30 మంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయిపోయారండి. అదే మాట, కార్యకర్తలు క్యాడరు దొంగ బిల్లులు పెడతారు అనే మాట 1కి 4 సార్లు నొక్కి వక్కాణించాడు. క్యాడరే కదా పార్టీని బతికించింది. అదే నేను చెప్తుంది, ఆ మాట నా ఒక్కడితో అలా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అన్నారండి ఆయన. ఒక కార్యకర్త పేర్లు చెప్పగలరా? నా పక్కన ఉదయ్ భాన్ గారు అయితే ఉన్నాడు, ఒకళ్ళిద్దరు కాదండి, 25-30 మంది ఉన్నాం. సామినేని ఉదయ్ భాన్ గారు దీనికి మీరే సాక్షి. వసంత కృష్ణప్రసాద్ దీనికి మీరు సాక్షి, మీ పేరు చెప్పారు, మీరే సాక్షి, మీరు మాట్లాడాలి. 25 మంది ఉన్నారండి ఎమ్మెల్యేలు, 25 మంది ఉన్నారు. ఇప్పుడు 30 అన్నారు, మళ్ళీ 25 అంటే నేను లెక్కేసి 1-2 అని కాదు కదా, మొత్తం గుమి కూడా ఉన్నారండి. ఆయన మధ్యలో ఉన్నారు, ఆయన చుట్టూ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అందరి సమక్షంలో. మళ్ళీ వెళ్తా మెట్లు ఎక్కుతా కూడా ఇచ్చే ప్రశ్నే లేదు, నేను అలౌ చేయను, యాక్సెప్ట్ చేయను అనుకుంటా ఒక మాట 10 సార్లు నిలిపారండి. ఆయన సీరియస్ అయ్యి వెళ్ళారు. అందరూ మేము మొహమొహాలు చూసుకొని అవాక్కయ్యామంటారు కదా, అది పరిస్థితి అండి. ఇప్పుడు ఎవడో ఒక దొంగ బిల్లు పెట్టొచ్చండి, ఒక అధికారి దొంగ బిల్లు పెడతాడు, ఏం చేస్తాం మనం? ఒక కార్యకర్త దొంగ బిల్లు పెడతాడు, పట్టుకుంటే వాడిని ఇది చేస్తాం. ఇప్పుడు తిరుపతిలో దర్శనాలకి వెళ్తా ఉంటారండి, అక్కడ ఏదో ఎప్పుడు బ్రోకర్లు దళారులు ఉండి ఏదో చేస్తుంటారు, ఏం చేస్తాం? దర్శనాలు ఆపేస్తాం అందుకోసం కాదు కదా, ఎప్పుడు ఆ దళారులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సౌలభ్యంగా ఉంది, శ్రీవాణి దర్శనాలు కూడా పెట్టారు. సరే ఏదో విషయాలు ఇప్పుడు అట్లనే ఏదో చిన్న ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద పాపులేషన్ లో ఎక్కడో జరుగుతుంటాయి, ఎక్కడో ఒక కార్యకర్త ఒక దొంగ బిల్లు పెడతాడేమో, అందుకని నువ్వు కార్యకర్తలు మొత్తానికి ఆ ఫెసిలిటీ లేకుండా తీసేస్తావా? అది ఈ రకంగా ఆయన అంత కట్ రోడ్గా ఆ మాట అన్నారంటే మీరు గమనించండి. మరి కార్యకర్తలు నువ్వు ఎంతో అడుకున్నావు, ఆ రోజు నువ్వు పాదయాత్రకు తిరుగుతా ఉంటే వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాన్ని పోగేసి వాళ్ళకి భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి ఎన్నో బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి చేస్తే నీకు వాళ్ళ మీద అభిప్రాయం ఉంది. అట్లాంటప్పుడు క్యాడర్ ఇవన్నీ గ్రహించడానికి కాదండి, ఖచ్చితంగా గ్రహిస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఇక ఇప్పుడు గెలవదు కూడా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన యథారాజా తదా కింద అంతే తప్పితే అసలు తేడా ఆయనలో ఉంది. కాదు సార్, మీరు రియల్ ఎస్టేట్ కాదు సార్, ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు బాగా లోతుగా ఆలోచించాలి. ఈయన పుట్టేటప్పటికే వాళ్ళ తండ్రితో సమకాలీకులు, అత్యంత సన్నిహితులు. కేవీపీ రామచంద్ర గారు అందరికి వీళ్ళ గురించి ఎక్కువ తెలిసిన ఆయన అసలు పార్టీలోకి రాలేదు. తర్వాత సూర్యుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండేవాడు, తిన్ని ఎత్తుకొని తిప్పినోడు చిన్న వయసులో, తను రాలేదు. సొంత చెల్లి తన కోసం రాష్ట్రం అంతా తిరిగి ఆస్తులు అధికారం, ఎలక్షన్ అయిన రోజు దాకా అమ్మాయిని అడుకొని ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు వదిలేసావు కదా, తల్లిని పక్కన పెట్టావు కదా. ఇక ఇంతమంది సొంత బాబాయిని హత్య చేస్తే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు మనమేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఎడితివి, సిబిఐ కేసులు అంటివి, సిబిఐ విచారణ అంటూ అయ్యంటివి ఇయ్యంటివి. మరి 5 ఏళ్ళు మనకి ఆ దోషులను కొట్టుకోవడం. ఇప్పుడు నిన్న వినుకొండ పోయి అంత రాద్ధాంతం చేసి వచ్చావు, మరి నీ సొంత బాబాయిని అంతకంటే పాశవికంగా, దారుణంగా, దయనీయంగా నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం రిజైన్లు చేసి, అసలు మీ కుటుంబంలో మమేకమై ప్రాణం ఇచ్చిన బాబాయిని చంపిన దాని మీద 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారు? ఇప్పుడు మీరు అధికారం పోగానే చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టి, లేదా తెలుగుదేశం పార్టీ కక్ష కట్టేది చేసింది, 2 వ్యక్తుల మధ్య జరిగిన గొడవని, రాష్ట్రంలో ఇంతమంది మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని చంపమని తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తుంది? దాని మీద 24 ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు కదా. ఇక అంత విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతబాబుని చంపితే, లేకపోతే మీ బాబు వాళ్ళ కార్ డ్రైవర్ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ డ్రైవర్ ని డోర్ డెలివరీ చేస్తే, మరి అప్పుడు ఎందుకు చేయలే మీరు ధర్నా? కనీసం అతను ఎందుకు సస్పెండ్ చేయాల? అతను ఎందుకు దూరం పెట్టలా? ఎస్సీ డాక్టరు సుధాకర్ ఎంత అవమానకరమైన రీతి అండి. అసలు అతను ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎస్సీ ఓసీ బీసీ, ఎంత అవమానం. బట్టలు ఇప్పేసి చేతులు వెనక్కి గట్టి రోడ్డు మీద పడేసి, మరి ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయని తప్పులేదండి. సమాజాన్ని నిట్ట నిలువున ఆయన స్వార్థం కోసం చేల్చాలని ఎంతో విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన. పేదలని, పెత్తందారులని ఎన్ని ప్రజలకు గమనించారు. కమ్మోళ్ళని తిడితే ఎస్సీలు ఓట్లేస్తారని, కాపులను తిడితే బీసీలు ఓట్లేస్తారు. నువ్వు కాపులకు మంచి చేసి నాకు ఓట్లు వేయాలనుకో, లేకపోతే బీసీలకు మంచి చేసి ఓట్లు వేయాలనుకో, అంతేగాని ఒకళ్ళ మీద ఇంకొకళ్ళని ఉసిగొలిపి చేయాలంటావు. ఇవన్నీ చాలా 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 ఆయన ఆ పదవికి, ఆ స్థాయికి అర్హులు కాదు.
ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ రేపు ఓదార్పు యాత్ర మొదలెడతారు, తిరుగుతారు. మరి కొంతమంది పిచ్చోడు పాపం ఈ వాస్తవాలు తెలియని వాళ్ళు అందరూ రేపొద్దున మళ్ళీ ఆయనకి పూలు జల్లి పల్లకీలు మోసి అధికారం ఇప్పించాలని ముందుకు తీసుకెళ్తారు. కానీ అదైతే సాధ్యపడదండి. కాస్త చదువుకున్నాడు, కాస్త ఇంగితం ఉన్నాడు, కాస్త జ్ఞానం ఉన్నాడు ఎవ్వరు చస్తే భవిష్యత్తులో. ఎందుకంటే ఆయన చేతితో అమరావతి ఏం జరిగిందో చూసాం. సార్ ఒక్క స్ట్రైట్ పాయింట్ చెప్పండి. ఇన్ని విషయాలు మీకు మీ 5 ఏళ్ల పదవీ కాలంలో ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు అవగతమయ్యాయి మీకు? ఒకదాని తర్వాత ఒకటి వస్తా వచ్చిందండి. ఒక్కొక్కటి మొత్తం తెలిసాకే ఎంతకాలం పట్టిందంటారు? మొత్తం పట్టిన తర్వాత నేను అసలు చివరి సంవత్సరంలో అసలు నేను అంటి ముట్టినట్టుగా ఉన్నానండి. పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలకు కావచ్చు, అసలు నేను ఆల్మోస్ట్ ఆల్ టచ్ మీ నాట్. అన్ని విషయాలు తెలుస్తున్నా కూడా ఎన్నికలకు అంతా ఒక ఏడాది కూడా సమయం లేని సమయంలోనే నా జీవిత చర్మాంక వరకు వైసీపీలోనే ఉంటానని ఎలా అనగలిగారు మీరు? సంవత్సరం వరకు కాదండి, నేను అంతకు ముందు జరిగింది మీతో నాకు ఇంటర్వ్యూ. ఎప్పుడైతే ఆయన నన్ను పాయింట్ బ్లాంక్ లో పట్టుకొని జోగి రమేష్ ని పెద్దోని చేస్తా నన్ను తక్కువ చేసి మాట్లాడారో నాకు అప్పుడు, ఎందుకంటే 2014లో మీరు జోగి రమేష్ని అక్కడ టికెట్ ఇస్తే ఓడిపోయాడు. 2018-17లో మీరు నన్ను, మీకు నాకు పర్సనల్గా తెలుసు, ఎన్నిసార్లు నన్ను ఒప్పించి తీసుకొచ్చారో ఆయనకే తెలుసు. తీసుకొచ్చి నన్ను 2018లో పెడితే కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత ఎలక్షన్లో వస్తే 2019లో 1 ఇయర్ పాటు నేను అక్కడ పోరాటం చేసి గెలిచాను. మరి మీరు బ్యాక్గ్రౌండ్ అంతా మర్చిపోయి 2024 ఎలక్షన్కి జోగి రమేష్కి అప్పచెప్తా, జోగి రమేషే గెలిపించుకొస్తాడు వసంత కృష్ణప్రసాద్ అంటే మీరు వసంత కృష్ణప్రసాద్ ఏమంచనా వేసినట్టు? ఇప్పుడు 2014లో పెడితే అదే జోగి రమేష్ గారు ఓడిపోయాడు కదా, 2019లో నేను గెలిచాను కదా, నన్ను మరి 14లో ఓడిపోయిన ఆయన గెలిపేయటం ఏంటి? ఆయన అసలు ఒక నాయకుడుగా ఆయన ఆలోచన సరళ, ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉంది? అమరావతి స్వయంగా నేను ఆ పార్టీలో చేరేటప్పుడు ఆ ముందు ఉంది కదా, అప్పుడు నేను ఆయన అడిగానండి, ఆయన 1-to-1 ఆయన అడిగాను, అన్న ఏంటి రాజధాని మీద అంతా మన పార్టీ అధికారంలోకి వస్తే రాజధాని విధ్వంసం చేస్తా అంటున్నారు కదా అంటే, ఎవడు చెప్పాడు? నేను అందుకే కదా అక్కడ ఇల్లు కట్టుకుంది, ఆఫీస్ కట్టుకుంది, అది రాజధాని అనబట్టే కదా, ఇంకా బాగా చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. ప్రాక్టికాలిటీలోకి రాగానే 3 రాజధానులను బిల్లు పెట్టారు. వాళ్ళ ఇంట్లో చర్చ జరుగుతుంటే ఆ రోజు గంట సేపు అండి నేను కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తాన్ని సర్దడానికి పెడితే నేను గంట సేపు ఎదురు తిరిగే వాదిచ్చాను. ఇక్కడ నుంచి మారిస్తే ఇబ్బంది జరుగుద్ది, సెక్రటేరియట్ అనేది ఎక్కడ ఉండాలి, అసెంబ్లీ అనేది ఊరికి నామకా వస్తే అసెంబ్లీ ఇక్కడ పెడితే నష్టం జరుగుద్ది, వీలైతే మొత్తం ఇక్కడ ఉంచడం, కాదనుకుంటే కనీసం సెక్రటేరియట్ ఇక్కడ ఉంచాలి, పరిపాలనా రాజధాని ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి మాట్లాడాను. నా అభిప్రాయం నేను బహిరంగంగా వచ్చి కూడా చెప్పారు, 10 సందర్భాల్లో చెప్పాను, రాజధాని అమరావతికి ఇక్కడే ఉండాలి, కృష్ణా జిల్లా వాసిగా మైలవరం శాసనసభ్యుడిగా ఇక్కడే ఉండాలి, నేను ఓపెన్గానే చెప్పాను. ఇప్పుడు దాన్ని కట్టుబడి ఉన్నారు మీరు? కట్టుబడి ఉండకపోతే నేను ఎందుకు వ్యతిరేకించేవాడిని? ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నేను వ్యతిరేకించేవాడిని ఆయన నిర్ణయాన్ని. అమరావతి ఉండాలనే కదా నేను బలంగా వాదించింది, బలంగా కోరుకున్నాను. వైసీపీ ఘోర పరాభవానికి ఏకైక కారకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 100%. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా టీడీపీలో? డెఫినెట్గా అండి, ఎందుకంటే రాజకీయాల్లో మళ్ళీ పోటీ చేయాలనే ఉద్దేశంలో వాస్తవంగా అయితే నేను లేను. కొన్ని పరిణామాలు, పరిస్థితులు, కొందరు పెద్దల సూచనలతో లోకేష్ గారిని కలవటం, బాబు గారిని కలవటం, లోకేష్ బాబు గారితో చెప్పాను, బాబు పార్టీకి ఉపయోగపడతాను, నేను అటు మైలవరంలో ఇప్పుడు దాకా పోటీ చేసేట మైలవరం, అట్లాగే నందిగామ నా నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ 2 చోట్ల పార్టీ కోసం పనిచేస్తాను, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను, అంతా డెఫినెట్గా 2 అంటే ఈ రోజు 164 సీట్లు వచ్చినాయండి. ఈ పరిస్థితి మనకి 6 నెలల క్రితం తెలియదుగా, ఎన్నికల ముందు తెలియదు కదండి. అసలు అంతా పోటాపోటీ అని, నేరో అని, టైట్ అని, అంతా ఒక సెక్షన్ ఆఫ్ ద ఓట్స్ అంతా డొంగిపోయి ఉన్నాయి అనే పరిస్థితి కదా. సర్వే సంస్థలు కూడా ఆరా మస్తాన్ గారు లాంటి వాళ్ళు కూడా గుర్తించినంతటి ఒత్తిడిగా జరిగింది కదా. కానీ నేను ఆ రోజు గెలుస్తాము, ఇంత కూటమి మహావిజయం సాధించుద్దని అయితే రాలేదండి. గట్టిగా ఎదుర్కోవాలి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్న ఒక భావనలోనే లోకేష్ బాబు గారు చెప్పిన దాన్ని ఎందుకు మళ్ళీ కొనసాగాలనుకున్నారు? ఇంత దెబ్బతిన్న రాజకీయాల్లో ఎందుకు కొనసాగాలనుకున్నారు మళ్ళీ మీరు? శ్రేయోభిలాషులు కొంతమంది ఉండి ఇప్పుడు నువ్వు ఇంత వ్యతిరేకించావు జగన్మోహన్ రెడ్డి గారిని, నీ భావజాలానికి అనుగుణంగా తెలుగుదేశం వస్తే అమరావతి ఇక్కడ ఉంటుంది కదా, ఈ విధ్వంసకర పాలన ఆగుద్ది కదా, నీకేం వయసు అయిపోలేదు, ఇప్పుడు నువ్వు 54 ఏళ్ళకే అని చెప్పిన మాట మీదట లోకేష్ బాబు గారిని కలవటం. అక్కడ ఒక పెద్ద తేడా ఒకటి గమనించానండి. నా లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విజిట్లో ఆయన ఏం చెప్పారు, నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు, లోకేష్ని తిట్టట్లేదు అని ఈ మాటలన్నీ మాట్లాడారు కదా. లోకేష్ బాబు గారి దగ్గర నేను ఒక 2.5 గంటల సేపు కూర్చున్నానండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు. ఒక రకరకాల సందర్భాలు, రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అన్ని కంటిన్యూ చేశారన్నా, జగన్మోహన్ రెడ్డి గారే అన్ని ఇట్లా రివర్స్ వ్యవహారం చేశారు అని ఇట్లా మాట. ఒక 10 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన వచ్చింది. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి అనలా, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడాడు లోకేష్ బాబు గారు, ఇది వయసులో చిన్నవాడైనప్పటికీ. కానీ ఆ స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ అనే చెప్పారు, తిట్టమనే చెప్పారు, అట్లా లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వనని కూడా చెప్పారు.
మొన్న ఓడిపోయిన తర్వాత కూడా నిన్న వినుకొండలో ఆయన మాట్లాడే ధోరణి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏం పద్ధతి అండి. ఇప్పుడు నేను పార్టీలోంచి బయటకు వచ్చాను, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడలా. నేను ఏ వేదికలో నుంచి మాట్లాడినా, ఏ మీటింగ్లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడాను. ఎందుకంటే పదవి రీత్యా, నువ్వు హోదా రీత్యా పై స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు. మిమ్మల్ని ఇప్పుడంతే మాట్లాడాను, నిన్నంతే మాట్లాడా, మొన్నంతే మాట్లాడి, రేపు కూడా అంతే మాట్లాడతాను. దిగజారి పిచ్చి భాషను నువ్వు ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి, లేకపోతే లోకేష్ బాబు గారిని తిట్టించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించి నువ్వు ఏం సాధించావు ఈ రోజున? రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయి వేసారిపోయి ఇంత దిగజారిన తర్వాత ఇంకేముంటుందని. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోతే నువ్వు జోగి రమేష్కి మంత్రి పదవి ఇస్తారు. అంటే మీరు అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నట్టేగా. అవినాష్ ఉన్నాడండి, మీకు మంత్రి పదవి వచ్చేది వచ్చుండేదేమో. నేను అది వచ్చింది ఆ డిస్కషన్ వస్తే, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు బాబు, పాజిటివ్ దీంట్లో అయితే మనకి ప్రమోషన్స్ తీసుకుందాం కానీ ఈ రివర్స్ వ్యవహారంలో ప్రమోషన్. అవినాష్ ఉన్నాడండి, ఒకసారి పట్టాభి గారి మీద గొడవకి వెళ్ళాడు దేవినేని అవినాష్. ఒకసారి ఆయన కార్పొరేటర్ ఎవరో చెనుపాటి గాంధీ గారి మీదకి వెళ్ళి ఆయన కన్ను పోవటం గొడవ జరిగింది. నేను అప్పుడు ఫోన్ చేశాను, తప్పు తమ్ముడు, అది మనం వ్యక్తిగతంగా రాజకీయాలకు మాట్లాడదాం తప్పితే అట్లా గొడవలకి వెళ్తే నువ్వు రాజకీయంగా ఇప్పుడు బాగానే ఉండొచ్చు, భవిష్యత్తులో నువ్వు నష్టపోతావు అని చెప్పి నేను తనకు చెప్పడం జరిగింది. లేదన్నా ఏదో పొరపాటు అయింది ఏదో చెప్పాడనమాట. అట్లా తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేశాను, నువ్వు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసావు అవినాష్. నేను గతంలో కూడా నీకు 2 సార్లు ఫోన్ చేసి నేను చెప్పాను, ఆ కొట్లాట జరిగినప్పుడు మన ఏదైనా ఉంటే రాజకీయం చూడాల్సిందే తప్పితే ఇట్లా వ్యక్తిగతంగా వెళ్ళటం తప్పు అన్నా, ఇప్పుడు తప్పు అన్నా, నువ్వు చాలా తప్పు చేసావు అని చెప్పి నేను ఫేస్ టైంలో కాల్ చేసేలా చెప్పానండి. ఎందుకంటే మామూలు ఫోన్లు చేస్తే మళ్ళీ మనకు దుబ్బులు కదా. సరే, అవినాష్ ఒక సందర్భంలో పబ్లిక్గానే చెప్పారు, మా వాళ్ళందరూ ఫోన్ చేసి నువ్వు మంచి పని చేసావు, నువ్వు హీరో అయ్యావు అది ఇది అన్నారు. కానీ కృష్ణప్రసాద్ అన్న మటుకు ఫోన్ చేసినాను 3 సార్లు మందలిచ్చాడు గట్టిగా, నువ్వు తప్పు అని చెప్పి చెప్పిన ఒకే ఒక మనిషి కృష్ణప్రసాద్ అన్న అని చెప్పి అవినాష్ నాకంటే చాలా చిన్నోడు అండి వయసులో. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఏదో కార్యక్రమానికి వచ్చి అవినాష్ వాళ్ళ ఇంటికి వచ్చి గంట సేపు కూర్చొని కాఫీ తాగెళ్ళాడండి. తర్వాత వీళ్ళందరినీ వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ అది. కారణం ఏమంటారు? నువ్వు పెద్ద మనిషి కదా, నువ్వేం చెప్పాలి? నువ్వు ఒక చిన్న కుర్రోడు, రాజకీయాల్లో ఎదుగుతున్నాడు, ఎదగాల్సినోడు, భవిష్యత్తు ఉన్నోడికి ఏం చెప్పాలి? తప్పు నాన్న, నువ్వు అధికారం చేయాల్సింది, ప్రజలకు ఎక్కువ సేవ చేయి, ప్రజల్లో ఎక్కువ తిరుగు, మంచి పేరు సంపాదించుకో, నువ్వు రాజకీయంగా ఎదుగు, నా వెనక ఉండు, నీలాంటి వాళ్ళ వల్ల నాకు బలం అని చెప్పాలి. కానీ ఇంటి మీద దాడికి వెళ్ళినోడికి మంత్రి పదవి, తిట్టినోడిని ఇంటికి పిలిపించి డిన్నర్ పెడితే ప్రోత్సహిస్తున్నట్టే కదా పరోక్షంగా. టిఫిన్కి వెళ్ళి డిన్నర్ పిలిచారు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని. మేమెవరు ఆయన గుమ్మం కూడా దొక్కలేదు, ఆయన ఇల్లు చూడలేదు. ఇల్లు ఆఫీస్ పక్కనే ఉంటాయి కదా, ఈ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకే పరిమితం అయ్యాం. మరి నేను కూడా చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిట్టో, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రాళ్ళు వేయించితే మాకు పిలిచి మరి టీలు, టిఫిన్లు, కాఫీలు పెట్టేవాళ్ళం. మాకు తెలియదండి, మేము అందరం బాగాలేకపోయాం. మాకు ఆ స్థాయి, ఆ శక్తి భగవంతుడు మాకు కూర్చొని టీ కాఫీ తాగే అదృష్టం లేకపోయింది, మా కర్మ. ఇది మైండ్ సెట్ అండి. ఆయన వాడుకొని వదిలేసిన విధానం అది, నాయకుల్ని ఆయన కార్యకర్తలు వాడుకొని వదిలేసిన విధానం అది. దాన్ని గుర్తించిన వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు మనకంటే ముందున్నారు. ఆ తర్వాత నాయకులందరూ మేము గుర్తించాం, కార్యకర్తలందరూ గుర్తించారు. కాబట్టి దూరంగా ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నారు. అంత ఘోర పరాభవం, 151 వచ్చిన స్థానంలో 164 పోయాడు, ఓడిపోయి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈరోజు 11 రెడ్డి గారు అనిపించుకుంటా ఉన్నారు. సేమ్ టైం మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, శ్రేణులకి నేను చెప్పేది ఒకటే, మీరు పొరపాటు పడుతున్నారు తప్పితే వాస్తవం లేదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తుందని మీరు భావించడం 100కి 500% తప్పు. మళ్ళీ అయినా మిమ్మల్ని ఆడుకోవటమే తప్పితే ఆయన వల్ల మీకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఇంత కూడా మంచి జరగదు. అది మటుకు వాస్తవం. ఆయన మైండ్ సెట్ టోటల్లీ డిఫరెంట్. మొత్తం మీద బయటకు వచ్చి మళ్ళీ 2వ ఎమ్మెల్యే అయ్యారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడున్నా కూడా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకైతే వెళ్ళండి, సిద్ధాంతపరం. ఇప్పుడు నేను చేసిన వాటిలో వ్యక్తిగతమైన విమర్శ మీకు ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలేదు. నేను సిద్ధాంతపరమైన విమర్శ, నాకు తెలిసిన వాస్తవాలు చెప్పాను. కరెక్ట్, ఖచ్చితంగా. నేను ఇప్పటికీ కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, లేకపోతే ఆ భాషని ఎక్కడ మాట్లాడండి. అసలు అది సభ్య సమాజం తలదించుకునే భాష. నువ్వు దాన్ని అక్కడ వదిలేయటమే ఈరోజు 11కి పరిమితం అయిపోయాం. చేసిన విధ్వంస కార్యక్రమాలంటిని మనం ప్రోత్సహించడం లేకపోతే అదుపు చేయకపోవటమే మనకి జరిగిన నష్టం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు మీ మంచితనము, మీ పరిపాలన ఇదే మిమ్మల్ని గెలిపించింది, అంటే టీడీపీకి ఒక గాలి, అంటే కూటమి గాలి మిమ్మల్ని గెలిపించింది? ఎవరికి పర్సనల్గా 5%కి మించి కెపాసిటీ లేదండి, ఏదన్నా పార్టీయే. ఇప్పుడు కూటమి గాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏమైతే కష్టపడ్డారో, నా అదృష్టం
కొద్దిమంది చివరి నిమిషంలో వదిలేసుకొని బాబు అని చెప్పి పక్కన పెట్టొచ్చాం. టికెట్ ఇస్తానంటే కూడా నాకొద్దు అని చెప్పిన ఏకైక ఎమ్మెల్యేనే ఒక్కనే. మీరు 175 చోట్లలో అందరూ మా టికెట్ ఇవ్వనన్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కొంచెం ముందు ఇది మంత్రి పదవులు దాని తర్వాత ఆయన కొన్ని కారణాలతో బయటకు వచ్చారు. నీకే రెడ్డి గారు నెల్లూరు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకంటే ముందు వచ్చేసారు ఆయన. నీకే టికెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి రేపు వనరులు కూడా అన్ని సమకూర్చమని చెప్పి పిలిచి వారికి చెప్పిన తర్వాత కూడా మీ వనరులు వద్దు మీ టికెట్ వద్దు అని పక్క వచ్చిన ఏకైక ఎమ్మెల్యేనే ఒక్కడే. మీరు లేకపోవడంతో దిక్కు మొక్కలేకనే తిరుపతి రావు గారికి ఇచ్చారా? నేను దిక్కు మొక్క అని నేనైతే చెప్పనండి. నేను మళ్ళీ అది తక్కువ చేసి నేను అది పెద్ద కండల వీరుడిని అట్లా నాకు చెప్పడం ఇష్టం లేదు. నేనైతే పోటీ చేయనని చెప్పి పక్కకు వచ్చాను. ఇక్కడ నా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నన్ను గుర్తించారు. దాదాపుగా ఆ పార్టీలో నుంచి వచ్చి పోటీ చేసిన వాళ్ళలో వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో టికెట్లు ఇచ్చిన నా ఒక్కడికే. నాకు అర్థం కాదు. ఆంధ్ర నియోజకవర్గాలు మారిపోయారండి. జోగి రమేష్ గారు ముందు నుంచి మైలారు మీద కన్నేశారు. మీరు నేను పోటీ చేయని మహాప్రభుని తప్పుకున్నారు మీరు. మరి జోగి రమేష్ ఇక్కడ అకామిడేట్ చేయకుండా పెనంలూరు ఎందుకు తీసుకెళ్లారు? జోగి రమేష్ గారు ఒక ఎత్తుగడ వేసాడండి. ఈ తిరుపతిరావు అనే కుర్రోడు చాలా చిన్న కుర్రోడు, జెడ్పీటీసీ. అతను జెడ్పీటీసీ చేసింది అనేది ఆ మాట అంటే అతను కోపం వస్తా ఉంది. జెడ్పీటీ చేసింది మీరే అంటారు కావునా? అంటే ఆ రోజు జెడ్పీటీసీలు ఎంపీపీలు టికెట్లు ఎవరు ఇచ్చాం సార్ అండి? మేమే కదా, శాసనసభ్యులే కదా. పార్టీ ఇంటర్ఫిరెన్స్ ఉంది. బీఫారాలు సంతకాలు పెట్టి మాకు పంపించారు, మేము పేర్లు రాసి ఇచ్చాం వాళ్ళకి. సరే నేనేదో అక్కడ ఒక సమతూకం చూసుకొని నేను ఇచ్చుకుంటూ వచ్చా. వాళ్ళు ఆ కుర్రోడు అనమాట. అతను పెద్దగా చదువుకోలే, ఏదో 6th 7th వరకు చదువుకున్నట్టుంది. అక్కడికి వెళ్ళి బయోడేటా రాస్తా 10th క్లాస్ పెట్టమని చెప్పి చెప్పాడంట ఈయన. ఇప్పుడు ఏమి సర్టిఫికేట్ ఈ జోగి రమేష్ చెప్పాడంట. 6-7 రాస్తే బాగోదు, 10th అనేండి ఇప్పుడు సర్టిఫికెట్లు అడగరు, ఊరికి రాస్తే చాలని చెప్పి. సరే తీసుకొచ్చి పెట్టారు. ఆ కుర్రోడికి అసలు ఎడ్యుకేషన్ పరంగా అసలు ఏం లేదు, పెద్ద చదువుకున్నట్టే లెక్క అనమాట. ముందు అతను ఏమనుకున్నాడంటే తిరుపతిరావు అనే పేరు తీసుకొచ్చి అడ్డం పెడితే ఖర్చు వేసినట్టుగా, తర్వాత మనం ఏదో రకంగా వచ్చేద్దామని చెప్పి అనుకున్నాడు. తర్వాత కులాల సమీకరణలో పార్థసారథి గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో యాదవ్కి ఇవ్వాల్సిన నెసెసిటీ కంపల్సరీ వచ్చేసింది. ఇక మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కారణాల వల్ల వీలు పడలా. దాంతో ఇక అతను అక్కడే పెనలూరు ఫిక్స్ చేశారు. ఇక్కడేమో తిరుపతిరావు అనే ఈ కుర్రోడిని ఇక్కడ ఉంచేశారు అనమాట. అది ఇదైంది. ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఇక జగన్మోహన్ రెడ్డి గారు తేపకోహంలో పంపించడం, పేదోడికి పెత్తందారికి సామాన్యుడికి పెత్తందారికి మధ్య యుద్ధం పోరాటం, బీసీకి ఓసీకి మధ్య హిట్ట చెప్పడం. సరే ఆ ఎలక్షన్ అంతా అదొక కర్మ జరిగిపోయింది. మర్చిపోయాను. యాక్చువల్గా 42,780 ఉందండి. ఎర్రర్ జరిగింది, కౌంటింగ్ లో మిస్టేక్ వేశారు. మామూలుగా 43,000 చిల్లర వచ్చింది. అది తర్వాత మేము గుర్తించి వెళ్ళి మళ్ళీ రిటర్నింగ్ ఆర్ఓ గారికి మా జేసీ గారిని అడిగాం. అడిగితే సార్ ఇది మిస్టేక్ చదివిన తర్వాత పొరపాటు పడ్డాం సార్, మా క్యాలిక్యులేషన్ తప్పు అయింది, కానీ ఇప్పటికే మేము ఎలక్షన్ కమిషన్ పంపించేసాం, మళ్ళా కనుక మీరు పంపించమని రిక్వెస్ట్ చేసి మేము పంపించాల్సిందే, కానీ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది అంటే సర్లేండి అని వదిలేసాం. టెక్నికల్గా 42,700 చిల్లరండి, కానీ వాస్తవంగా 43,450 అంత వచ్చింది. గతం కన్నా అంటే 2000 అప్పుడు 12,700 19 కన్నా ఇంత చేసి కూటమి యొక్క గాలి మీకు బాగా పనిచేసింది. 12,700. ఇప్పుడు మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఇదే హైయెస్ట్ అండి. ఇప్పుడు 1972 ఆ ప్రాంతాల్లో ఇప్పుడు 23,000 అసలు నియోజకవర్గ హైయెస్ట్. ఇప్పుడు 43,000 మనకు వచ్చింది. ప్రతివర్త పరమాన్నం వండితే రాత్రంతా ఆరలేదు, అంతే కదా సార్? అంతే. వాళ్ళు ఎలా ఉంది ఒక సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భంలో ఆరుతుందా ఆరదా? నేను నో కామెంట్ అండి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులుగా ఆయన నా మీద కామెంట్లు, నేను ఆయన మీద కామెంట్లు. ఇప్పుడు నా పని నాదే, ఆయన పని అయింది. ఒకనొక సందర్భంలో మీ సహజ శైలికి సిద్ధంగా కూడా వెళ్ళిపోయారు మీరు. ఒకనొక సందర్భంలో పదే మిమ్మల్ని కరప్ట్ అని చెప్పి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, మీ మీద రాళ్ళు బురద చల్తా ఉన్నారు అనుకోండి, 2 సార్లు గడుక్కుంటారు, 3 సార్లు గడుక్కుంటారు, 4 రాళ్ళు పక్కన నెడతారు. చివరికి ఎప్పుడో కోపం వచ్చిన రోజు మీకు చేతికి దొరికిన రాయింది సిస్సిరి కొడతారు కదా చోటు మీద. అట్లా జరిగింది. సరే, మీ విషయంలో మీ 43,000 మెజార్టీ అంటే టెక్నికల్ గా పక్కన పెడతాం, వాస్తవ మెజార్టీలో దేవినేని ఉమా గారి పాత్ర ఎంత? ఆయన పార్టీకైనా కామ్గా ఉండిపోయారండి. సహకరించలేదు మీకు? ఎవరికి పార్టీకి చేయొద్దని అట్లేం చెప్పలేదు ఆయన. మేము పిలిచి ప్రచారం చేయమని అడగలేదు. పార్టీ క్యాడర్ అంతా మటుకు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు పూర్తి స్థాయిలో. జనసేన, బీజేపీ కూటమి ఏమైతే ఉందో అన్ని 3 పార్టీలకు సంబంధించిన నేను అటు ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు అటు వైసీపీకి వెళ్ళి ఉన్నారు, ఇప్పుడు మన టీడీపీకి వెళ్ళి వచ్చారని చెప్పి తెలుగుదేశం క్యాడర్ ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా ఆగింది లేదండి. 99% అసలు గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంతో పనిచేశారు. కాబట్టే ఇంత వచ్చేసింది. 2 వైసీపీలో కూడా అక్కడ నన్ను దగ్గరగా చూసిన క్యాడర్ ఉన్నారు కదా, వాళ్ళు కొంతమంది నాతో పాటు కలిసి వచ్చారు.
కొంతమంది మండల పార్టీ ప్రెసిడెంట్లు, కొంతమంది ఎంపీపీలు, ఇట్లా చాలామంది సర్పంచ్లు వచ్చి నాతో పాటు జాయిన్ అయ్యారు. నేను చేరిన రోజే బాబు గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. కొంతమంది అటున్న వాళ్ళు కూడా నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు క్రియాశీలకంగా పనిచేయలేదు, ఏదైతే వైసీపీకి వెళ్ళి. కొంతమంది నాకే ఫోన్లు చేసి చెప్పారు, సార్ మేము పార్టీ అయితే మారట్లేదు కానీ మా ఓట్లు మీకే వేస్తున్నాం, ఓటు మీకు వేసే వాళ్ళని మేము ఎవరు ఆపట్లేదు. ఇట్లా ఇన్ని దోహదపడ్డాయండి అంత మెజారిటీ. అంటే నిజమైన టీడీపీ కార్యకర్తల కన్నా మీ వెంట ట్రావెల్ వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. లేదండి, అసలు అంత దూరం ఇంకా ఏం జరిగింది, ట్రావెల్ ఏం జరగలేదు. నా మీద ప్రేమతో వచ్చిన వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము అసలు వెనక వరుసలో కూర్చుంటాం, మాకేమీ హడావుడి లేదు. ఆ నాయకత్వాలకు కూడా చెప్పారు, మీ నిర్ణయానుసారమే ఎమ్మెల్యే గారు ముందుకెళ్తారు, ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని ప్రస్తారమే మేము అందరం ఉంటాం తప్పితే మాకు ఇది కావాలని మేము అడగమని చెప్పినాం. అట్లా చెప్పే నేను తీసుకున్నానండి పార్టీలో నాతో పాటు. ఒక్క నిమిషం అండి. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ఎన్నికల్లో గెలిపించారుగా, ఇక జనంతో పనేంటని అనుకుంటున్నారట అక్కడి టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ ఫిరాయించి వచ్చినా ఆయన జనం నెత్తిన పెట్టుకున్నారు. గెలిచాక 2 సార్లు నియోజకవర్గానికి వచ్చి ముఖం చూపించి వెళ్లారు. ఇక తన వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయారట. ఎమ్మెల్యేనే వ్యాపారాలు చేసుకుంటే తాము మాత్రం ఏం తక్కువని అక్కడి తెలుగు తమ్ముళ్ళు కూడా అదే బాట పట్టారు. ఇసుక మట్టి దోచుకుంటూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఇంతకీ ప్రజలను వదిలేసి విదేశాల్లో వ్యాపారాలు చేసుకునే ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం. మీ దగ్గర కూడా వచ్చేసింది అది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సార్లు పోయి బెంగళూరులో కూర్చున్నాడు, గాలికి వదిలేసి రాష్ట్రాన్ని, ఆయన నియోజకవర్గాన్ని ఏమనాలి. మరి ఆయన ఎలక్షన్ కాగానే లండన్ పోయాడు, ఏ వ్యాపారాల కోసం పోయాడు. సాక్షి దగ్గర అంతకంటే ఉందండి చెప్పడానికి. ఇప్పుడు నా కొడుకు అక్కడ బీబీఏ చదువుతా ఉన్నాడు 3 సంవత్సరాల నుంచి. వాడిది ఎడ్యుకేషన్ ఇప్పుడు అయిపోయింది, వాడు ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాడు. నేను నా కుటుంబంతో కలిపి వెళ్ళి, నేను నా వైఫ్ నా కూతురు వాడితో కలిసి నేను 5వ తారీఖు వెళ్ళాను. ఇది ఈ నెల 4వ తారీఖు రంగా గారి జయంతి కార్యక్రమం ఉంది. ఆ రోజు నేను వంగవీటి రాధా గారి ఇద్దరం కలిసి మైలవరంలో జయంతి కార్యక్రమం, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఎంత చేసి తర్వాత నేను 4 మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చి 5వ తారీఖు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నేను లండన్ వెళ్ళాను. లండన్లో అదే ఉన్నా. నాకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు 1991 నుంచి ఉంది. గుంటూరు దగ్గర ఇండస్ట్రీ ఉంది. ఈ తప్పించి నాకు ఎక్కడ గుంటూరు దగ్గర స్పిన్నింగ్ ఇండస్ట్రీ ఉందండి. అది ఎప్పుడో 2005లో మొదలెట్టాను. అది నేడబట్టి నడుస్తాను. 18 ఏళ్ళు అయింది ఇప్పుడు పెట్టి, దాదాపు 18 సంవత్సరాలు నిండు. తప్పించి ఎక్కడా లేదు. లండన్ నా కొడుకుని తీసుకొని రావడానికి వాడు 3 ఏళ్ళ చదువు పూర్తయింది. ఇక లండన్ వెళ్ళడం. వాడికి ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్ ఈ నెలాఖరు దాకా ఉంది. ఎడ్యుకేషన్ ఇప్పటివరకు ఉంది కదా, ఆల్రెడీ రెంట్ కూడా కట్టి ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఉంది. అందుకని చెప్పి వెళ్ళి ఒక 10-15 రోజులు ఉండి వాడి కాలేజీ ఎంత చూసి కొంచెం హాలిడే లాగా తీసుకొని వెనక్కి వస్తావాడు. దానికి లండన్లో వ్యాపారాలని, ప్రజలను గాలికి వదిలేసని. మీరు వెళ్ళిపోతే మీ క్యాడర్ అంతా మొత్తం మట్టి ఇసుక అంతా అమ్ముకుంటున్నారంటారా? ఇప్పుడు వర్షాలు పడ్డాయి, చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి, ఏట్లో ఇసుక ఎక్కడ తీసే పరిస్థితి, ఫ్రీ ఇసుక ఇస్తా ఉంది. ఇంకా అమ్మేదానికి ఎక్కడ ఉంటుంది? చెడు అంటాం, చెడు వినటం, చెడు చూడటం, చెడు చెప్పటమే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ పని. అంతకంటే వాళ్ళ నుంచి మనం ఏం చెప్పలేము. టీడీపీలో గతంలో కొంతమంది మీపై విమర్శలు చేశారు. అక్రమ మైనింగ్ సూత్రధారి మైలవరం వీరప్పన్. మరి ఈ వీరప్పన్ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోయారు కదా, మరి ఇప్పుడు పునీతుడు అయిపోతారా? రాజకీయంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు నన్ను పెట్టి, మీరు చూస్తా అంటే ఆ వీరప్పన్ బొమ్మ కూడా ఉంది, అది ఫోటో కూడా ఫోన్లోనే ఉంది, చూపిస్తా కూడా. కొంచెం మితిమీరి రాజకీయాలు నేను ఎప్పుడూ చెప్పానండి. ఎప్పుడు ప్రజాబాహుళ్యంలోకి మనం అతిగా చొరబడకూడదండి. అసలు రాజకీయ వ్యవస్థలో మనం ఎంతమంది ఉంటాం? 2%, 3% ఉంటాం. ఇది కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా. కానీ మనం మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్తా లేనివి ఉన్నాయి. అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆంతరంగికంగా ఒక సర్వే చేయించుకున్నారండి. అసలు రియాలిటీ ఏంటి, ఇక్కడ మట్టి తవ్వారా లేదనేది. అదంతా బోటకం అని పార్టీకి పూర్తి స్థాయి నివేదిక వెళ్ళింది. వాళ్ళ దగ్గర అవన్నీ వాస్తవాలు కావనే పూర్తి సమాచారం పార్టీ దగ్గర ఉంది. కాబట్టి నేను పార్టీలో చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిఐడి ద్వారా నన్ను ఫిక్స్ చేయాలని ట్రై చేశారు. అక్కడ విజయవాడ రూరల్ మండలంలో కొత్తూరు తాడేపల్లి ఏరియా ఉంది. అటు గన్నవరం కాన్స్టిట్యున్సీ, ఇటు మా మైలవరం కాన్స్టిట్యున్సీ పక్కనే ఆనుకొని ఉంటాయి, అడవి ప్రాంతాలు అయిన ఉన్నాయి. అక్కడంతా విపరీతమైన మైనింగ్ జరిగింది. ప్రధాన పాత్ర మా పక్క జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ. మంత్రి అయిన తర్వాత మా జోగి రమేష్. చెప్పండి సార్, ఎందుకు జోగి రమేష్ ఎంపీ ఎవరు అందరికి తెలుసండి. చెప్పండి సార్. జోగి రమేష్ ఆయన పేరు చెప్తున్నా, మీరు ఆ ఎంపీ పేరు చెప్పడానికి భయమా?
భయమే లేదు. ఆ. నందిగం సురేష్ ఒకడు. ఓకే. ఇందాక మీరు నన్ను ప్రశ్నించారు ఒక ఆయన్ని. ఆ రోజున డైరెక్ట్ సీఎంఓలో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇట్లా తొగి తీసుకెళ్తున్నారు, ఈ బురదంతా నానెత్తిన పడుతుంది, రోజు ఈ దేవినేని ఉమామహేశ్వరరావు వచ్చి నన్ను తిడుతున్నాడు. ఆయనకి తెలుసు. నేను ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉందండి. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఉన్నాడు, జమలయ్య అని ఒక ఎస్సీ లీడర్. అతను ఎన్జిటి దగ్గర నుంచి అన్నిటికీ కోర్టులో కేసులు వేసి దాని మీద పోరాటం చేస్తా ఉన్నాడు. ఈ దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు వెళ్ళి ఊరికి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ లో కనిపించే వరకు తప్పితే రియల్ పోరాటం చేస్తుంది అతను ఒకడే. అప్పటికి ఇప్పటికి నేను తెలుగుదేశంలోకి వచ్చాక అతను నన్ను కలిశాడు. సరే, నేను అడిగా అతన్ని, జమలయ్య నేను ఎప్పుడన్నా మట్టి దవ్వాను అక్కడ మీ ఊరు పరిధిలో, మీ తెలుగుదేశం వాళ్ళు నా మీద ఎందుకు అట్లా బురద చెల్లారన్నా. సార్ నేను 5 ఏళ్ళు పోరాటం చేశా, వందలాది ప్రెస్ మీట్లు పెట్టి అన్ని పేపర్ క్లిప్పింగ్ పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చాడు. దీంట్లో ఎక్కడన్నా మీ పేరు ఒకసారి చెప్తే చూడండి సార్. ఇన్ని కోర్టులో నేను కేసులు వేసా, ఎన్జిటి కంప్లైంట్ ఇచ్చా, దాంట్లో మీ పేరు పెట్టాను చూపించండి సార్. నందిగం సురేష్ పేరు పెట్టా, జోగి రమేష్ పేరు పెట్టా, ఈయన పేరు పెట్టా, ఈ పేర్లని పెట్టా, మీ పేరు పెట్టలేదు సార్ అన్నాడు. ఎందుకని పెట్టలేదు? మరి మీ ఉమా గారు నన్నే తిట్టేవాడు, రాజకీయంగా ఆయన తిట్టేవాడు సార్, మీరు అక్కడ లేరని నాకు తెలుసు అందుకని నేను మీ పేరు పెట్టలేదు అన్నాడు. ఇప్పుడు కూడా అతను కేసుల్లో కొట్లాడుతూనే ఉన్నాడు అండి. అట్లా ఆ మట్టి అంతా తీసుకుపోతే ఈయన వచ్చి నన్ను తిడతా ఉండేవాడు. ఇవన్నీ రియాలిటీకి తెలుసండి. ఇప్పుడు ఈ రోజున గ్యారెంటీగా వాటన్నిటి మీద ఎన్జిటిలో ఉంది అది కేసు, ఓపెన్ అప్ అవుద్ది. ఖచ్చితంగా వాళ్ళకి తప్పు చేసిన వారు శిక్ష వాళ్ళకి పడక అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దొరికిపోతారండి. పరిపాలన పట్ల ఇప్పుడు మీ ముద్ర ఉండబోతుందా, గతంలో లాగా మీ బామర్ది పోసాని కోటేశ్వరరావు గారి ముద్ర ఉండబోతుందా? అసలు సంబంధం లేదండి. అప్పుడు కూడా అదే విమర్శలే కదా. ఇప్పుడు మళ్ళా కూడా ఆయనే అంటే కాంట్రాక్టర్ విషయంలో అయితేనేమి, బదిలీల విషయంలో అయితేనేమి, సిఫారసుల విషయంలో ఏం లేదు, పోసాని కోటేశ్వరరావు సంబంధమే లేదు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆయనకు ఒక 25 సంవత్సరాల నుంచి ఒక టీం ఉండిందండి, అన్నా ప్రసాద్ గారు అని చెప్పి. ఇప్పుడు మొన్న ఆయన కూడా నాకు మైలవరం కావాలన్నారు, తర్వాత ఆగిపోయారు. ఆయనకి చాలా మంది సన్నిహితులు ఉండేవాళ్ళు. రమణ గారి ద్వారా వచ్చిన మిత్ర బృందం అదంతా. నేను ఒక సందర్భంలో వాళ్ళ మిత్ర బృందాన్ని చూసి మా వాళ్ళతో అన్నా, నా దురదృష్టం ఇట్లాంటి మిత్రులు నాకు లేకపోవటం, దేవినేని ఉమామహేశ్వరరావు గారి దురదృష్టం ఇట్లాంటి మిత్రులు దూరం చేసుకోవటం అని. వాళ్ళందరూ గ్రాడ్యువల్గా దూరం అవుతూ వచ్చారు. 2019 ఎలక్షన్ నాటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయనకు ఆ ఎలక్షన్ చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాడు, ఈ సరైన సొంత మనుషులు లేక. నాకు నా సొంత మనుషులు ఉన్నారు, ఒక టీం ఉంది. నన్ను ముందు నుంచి వ్యాపారాల్లో ఉన్నాం కదా, వాటితో పాటు కలిసి బంధుత్వాల పరంగా వీళ్ళందరూ నా వెనక స్ట్రాంగ్గా నిలబడి ఒక టీం ఉందని, ఆ టీంని డిస్టర్బ్ చేయడం కోసం దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈ పేర్లన్నింటిని బయట పెట్టి ఒక దుష్ప్రచారం చేశారండి. ఏది అప్పుడు మట్టి అన్నట్టుగా, లేకపోతే ఈ గొడవలన్నీ అన్నట్టుగా. ఇది కూడా ఒక కోణం తప్పించి వాళ్ళకి ఏముందండి, అసలు వాళ్ళంతా కొద్దిోళ్ళు నా కోసం పనిచేస్తారు కాబట్టి నా నుంచి దూరం చేయడానికి పెట్టేది. వాళ్ళు ఏ సిఫార్సుల్లో ఉండరు. ఇంతవరకు నాకు ఇదిగో ఈ ఎస్ఐని ఈ సిఐని వేసుకోమని వాళ్ళు ఏనాడు చెప్పింది లేదు. నాకు ఎవరన్నా చెప్తే వాళ్ళని వేసే ప్రశ్నే లేదు. ఆ రకంగా ఎమ్మెల్యే అయిపోయారు సార్, రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యారు. ప్రజలకు నేను ఒకటి సార్, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకి నేను నా సమాధానం ముందే నాకు అర్థమైంది. రెండోసారి గెలిచి మీరు ఏం చేయబోతున్నారని. నేను లోకేష్ బాబు గారిని రెండోసారి అన్నా మీరు పోటీ చేయండి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా ఒకటి చెప్పాను, బాబు నేను అసలు రాజకీయాల్లో ఉండదు, పక్క పోదాం అంటే మీరు రమ్మంటున్నారు, నేను పార్టీకి పనిచేసి పెడతాను, పూర్తిగా అవుట్ రైట్గా ఉంటానంటే కాదన్నా మీరు పోటీ చేయమని చెప్పారు. నాకు ఏ దీని మీద ఆపేక్ష లేదు. కేవలం నేను చేద్దాం అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయా. నా పక్కన ఉన్న నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఆ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకంటే మెరుగ్గా నిధులు తీసుకొచ్చాను, వాళ్ళకంటే మెరుగ్గా ఎంతో కొంత పని చేశాను. అది డెవలప్మెంట్కి అవకాశం లేని ప్రభుత్వం. నేను ఇప్పుడు కనుక మళ్ళీ రెండోసారి పోటీ చేయాలంటే నాకు డెవలప్మెంట్కి మటుకు మీరు నిధులు ఇస్తానంటే నేను పోటీ చేస్తాను బాబు అని చెప్పి డైరెక్ట్గా అడిగానండి. అన్నా నేను మాట ఇస్తున్నా, మనం డెవలప్మెంట్కి కట్టుబడి ఉన్నాం, మీకు అన్ని రకాలుగా డెవలప్మెంట్కి కోఆపరేట్ చేస్తున్నారు, నాకు అది సంతోషం. నేను ఇప్పుడు మరీ 1 మంత్ తను చాలా బిజీగా ఉన్నారండి లోకేష్ బాబు గారు. ఇది కాన్స్టిట్యున్సీ, స్టేట్ వైడ్ ప్రజా వినతులు, ఇప్పుడు ఎంత షఫలింగ్, చాలా వ్యవహారాల్లో తలమునకలుగా ఉన్నారు కదా. కాబట్టి నేను వెళ్ళి ఇప్పుడు నిధుల మీద కూర్చోవాలా. గవర్నమెంట్ కూడా ఈ సంక్షేమ పథకాలు దీంట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఎమ్మటే రాగానే పెన్షన్లు ఇచ్చారు, ఇంకోటి మొదలెట్టే క్రమంలో ఉన్నారు. కాబట్టి రేపు పోయి కూర్చొని నా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కావాలనే విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది, అవగాహన ఉంది. వాటన్నింటినీ ఆయన ముందు పెడతాను, ఒక్కొక్కటి చక్క నేను ముందుకు. నాకు ఒక క్లారిటీ ఉంది ఇక్కడ. అక్కడ నాయకత్వ లోపం కానీ నాయకత్వం లేమి కానీ ఏమి లేదు టీడీపీకి. అప్పుడు మీరు వచ్చేంత వరకు కూడా టీడీపీలోకి మైలవరంలో అంటే మీరు నాకొద్దు బ్యాకెండ్ లో పని చేస్తానని అన్నా కూడా అక్కడ దేవినేని ఉమామహేశ్వర స్ట్రాంగ్ పర్సన్, మాజీ మంత్రివర్యులు. నాకు తెలిసి 3 సార్లు ఏమో గెలిచారు ఆయన. 4 సార్లు ఆయన 5 సార్లు పోటీ చేశారండి. నందిగా నుంచి 2 సార్లు గెలిచారు, మైలవరం నుంచి 2 సార్లు గెలిచారు, 5వ సారి ఓడిపోయారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి, ఇరిగేషన్ మంత్రిగా చేసిన వ్యక్తి ఆడు ఉండగా కూడా ఎందుకు ఆయన మీద లేని నమ్మకం మీ మీద పెట్టుకొని మిమ్మల్ని పోటీ చేయమన్నారు? నేను దానికి సమాధానం చెప్పలేండి, లోకేష్ బాబు గారు చెప్పాలి, నేను చెప్పలేను.
చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లోకేష్ బాబు గారు చెప్పాలి. అది గతంలో పురా పథకం ఒకటి ఉంది 2009లో అనుకుంటా. 183 కోట్లు నియోజకవర్గానికి మంజూరు 150 కోట్లు 150 కోట్లు. అది ఆ పథకం పట్టించుకోకపోతే ఆ నిధులు కూడా ఎన్నికిపోయాయి. మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వంలో అదేం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొండపల్లి వాగు కాదు, అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాకు 54 కోట్లు ఏదో మంజూరైంది. అది కొంత జరిగి మళ్ళీ హడావిడిగా పోయింది. ఆ నిధులు ఏమైపోయి ఇప్పటి వరకు తెలియదు. కాదు సార్, దాని మీద ఏమైందంటే ఆ పురా పథకంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అదొకటి తీసుకొచ్చింది. పురా అనేది దేశవ్యాప్తంగా 5 పైలట్ ప్రాజెక్టుల కింద మైలవరం కూడా శాంక్షన్ అయింది. అది 150 కోట్లు 153 కోట్లు అది ముందుకు పోకుండా ఒక కన్సల్టెంట్ ని పెట్టారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశారు. అది ఎవరు మెగానే, వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు, కొంత వర్క్ చేశారు, కొంత డబ్బు రిలీజ్ అయింది. అప్పుడు పురా కింద డబ్బులు 9 కోట్ల రూపాయలు వచ్చి డిఆర్డిఏ పీడీ అకౌంట్ లో ఉన్నాయి. అది వడ్డీతో కలిపి 12 కోట్ల 13 కోట్లు అయింది. ఆ సంగతి నా ముందున్న శాసనసభ్యుడికి కానీ ఇంకెవరికి కానీ అసలు తెలియదు, వదిలేసి పెట్టించుకోకుండా వదిలేసి కూర్చున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొండపల్లి ఇబ్రహీంపట్నానికి మంచినీటి సమస్య ఉంది, పురా మొదలెట్టారు, ఆగిపోయింది. దాన్ని ఎంక్వైరీ చేశారు. చేస్తే పురా అనే పథకాన్ని అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది, అది క్లోజ్ చేసింది. అది సక్సెస్ అవ్వాలి, అది పట్టాలు ఎక్కల, అది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డబ్బుల గురించి కూడా ఎవరికి తెలియదు. నేనేం చేశాను అప్పుడు 9 కోట్లు 12 కోట్లు 13 కోట్లు అయింది కదా, పెద్దిరెడ్డి గారితో సెక్రటేరియట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పెట్టించాను. అప్పుడు గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ద్వివేది గారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మున్సిపల్ అందరిని పిలిచారు, పెద్ద స్థాయిలో సమావేశం పెట్టారు. పెట్టి దాని మీద రివ్యూ చేస్తే ఇట్లా డబ్బులు ఉన్న విషయాన్ని అంతటి కూడా నేను ముందే ప్రిపేర్ చేసి ఆ సమావేశానికి ఎజెండాలోకి వచ్చేటట్టుగా నేను పెట్టాను అనమాట. పెడితే వాళ్ళు ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. నేనేమన్నాను, లెటర్లు రాయొద్దు, ఇక్కడ మన పీడీ అకౌంట్లో డబ్బు ఉంది కదా, అది మున్సిపాలిటీకి ఇచ్చేయండి. ఇబ్రహీంపట్నం కొండపల్లికి మంచినీటి పైప్ లైన్లకి సంబంధించి వాడేసుకుందాం, ఎప్పుడో వచ్చే అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వినకుండా వీళ్ళు లెటర్ రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీకి లెటర్ రాస్తే వాళ్ళుంటే ఇది మా డబ్బు, ఏదో కారణాలతో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ముందు ఆ డబ్బు వెనక్కి పంపించమన్నారు. ఈ పీడీ అకౌంట్ నుంచి ఆ 12 కోట్లు 12.5 కోట్లు ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఆ రూపాయి కూడా వెనక్కి వెళ్ళిపోయింది, అది రాలా. తర్వాత మున్సిపాలిటీకి నేను సీఎం గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2-3 ప్రతిపాదనలు పెట్టాను, ఏది కార్యరూపం దాల్చలా. చివరికి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను గట్టిగా పట్టుబడితే 55 కోట్లతో అమృత్ పాల్లో భాగంగా ఫేజ్ 2 ఏదో మున్సిపాలిటీలకి వర్తింపజేసే దాంట్లో అప్పుడు టెంటివ్గా శాంక్షన్ అయింది. అంటే సీఎంఓ నుంచి వెంటనే చెయ్యండి అని చెప్పి ఒక ఇది పంపించారు. మొన్న జస్ట్ బిఫోర్ ఎలక్షన్లకి నోటిఫికేషన్ రావడానికి ఒక వారం ముందు శాంక్షన్ అయినట్టుగా పంపించారనమాట. అది దాని మీద నేను ఒక 10 సార్లు ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తెగదు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి 1,00,000 జనాభాతో కూడి అంత బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమయానికి నీళ్ళు ఇవ్వకపోతే కృష్ణానది పక్క నుండి ఇబ్బంది పడుతున్నారని గుర్తించింది. అదేమైనా పట్టాలు ఎక్కలేదు, అంతతో టెండర్ల దేశంలోనే అయిపోయింది. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ రాగానే కూడా నేను ఈఎన్సీ గారితో ఎంత మాట్లాడటం జరిగింది. ఆ టెండర్ కండిషన్స్ మళ్ళీ మారుస్తున్నారు. మార్చి వచ్చే నెలలో టెండర్లు పిలిపించి అత్యంత వేగంగా కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి ఇప్పించేదానికి కార్యాచరణలో ఉన్నానండి. జనసంఘ మీటింగ్ లో కూడా కేంద్ర ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసారు. ఇంటింటికి కుళాయి, మంచినీటి కుళాయి కనెక్షన్, జలజీవన్ మిషన్ సంబంధించి భారతదేశంలో దాన్ని వాడుకోకుండా వదిలేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుకున్నాయి. కేంద్ర మంత్రి గారే స్వయంగా చెప్పారు, ఈ విషయంలో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ దీన్ని పూర్తిగా వదిలేసి పక్కన పెట్టేసి అసలు దాన్ని వాడుకోకపోవటం. గ్రామాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డయేరియా వస్తుందంటే ఆ పైపులు మార్చక మురుగు కాలంలో పైపులు ఉండిపోయి దానివల్ల అది పెద్ద సమస్య కూర్చుందండి. తెలంగాణకు కనెక్టివిటీగా ఉన్న జీకొండూరు నుంచి గంగినేనిపల్లెకి ఒక రోడ్డు, గంగినేనిపాలెనికి సంబంధించి రోడ్డు కూడా అదే పెండింగ్ ఉంది. అది ఈ హయాంలోనే పూర్తి చేసి తీరుతారా మీరు? అది 100% అండి. అది వెంటనే అది పెద్ద సమస్య. అది నేను ఆగిపోయిన దాన్ని ఏషియన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఏఐబినో ఏదో నిధుల నుంచి శాంక్షన్ అయిందండి. ఆ కాంట్రాక్టర్ను అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా తీసుకెళ్ళాను. నేను చివరిలో పోటీ చేయను ఈ పనులు అవ్వకపోతే అని చెప్పి నేను కొన్ని ముఖ్యమంత్రి గారి కండిషన్ లాగా ఇచ్చాను. వాటిలో ఆ రోడ్డు ఒకటి. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి పిలిపించి మీరు ఎంతో కొంత రిలీజ్ చేయండి అని చెప్పారు. ఏమి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళా సీఎంఓకి. తీసుకెళ్తే అసలు కలవటానికి కుదరలా, కల్పించడానికి కుదరలా. వాళ్ళ దృష్టిలోకి మళ్ళీ పెట్టాను. కొంతవరకు జరిగింది కదా గ్రావెల్ అది. నేను ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఒక కలవర్ట్లు 100 చిల్లర ఉన్నాయండి. దాంట్లో దగ్గర 100 కలవర్ట్లు అయినాయి. ఒక 3 బ్రిడ్జ్లు ఎన్నో అంటే 1-2 అయినాయి, ఇంకోటి కాకుండా ఆగి ఉన్నాయి అనమాట. అతను 9 కోట్లు 10 కోట్లు వర్క్ చేశారండి. ఆయనకు 10 పైసలు కూడా బిల్లు ఇవ్వాల. ఆయన ఏం చెప్పారంటే నాకు 4 కోట్లు 5 కోట్లు ఇప్పించండి, టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తాను, దెన్
ఫైనల్ బిల్లు అప్పుడు నేను తీసుకుంటానని చెప్పారు. అసలు అది 750 కోట్లకు గాను స్టేట్ వైడ్గా ఈ ప్రాజెక్ట్ కింద అప్రూవ్ అయినట్లో ఒక 50 కోట్లు 100 కోట్ల లోపో లేదా 150 కోట్లు మొత్తం మీద అక్కడ కొద్ది పనులు చేశారు. ఇప్పుడు అసలు ఆ బ్యాంకే ఆపేసింది అది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. తీసుకెళ్తే ఆ పనులన్నీ పూర్తవుతాయండి. అంటే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ ఉంది సార్. ఆ రోడ్డు ఎట్లయినా చేపిస్తాను. అదే కాదు, ఈ గవర్నమెంట్ లో డబ్బులు అసలు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదని మా దగ్గర ఇంకోటి కందులపాడు అని చెప్పి అక్కడ నుంచి జీకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం 3 మండలాలను కలిపే మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్లో ఒక భాగాన్ని విజయవాడకి వెళ్ళలేదు. నేను అప్పుడు కాంట్రాక్టర్లు పట్టుకుని పూర్తి చేశాను. రెండో పక్క స్టేట్ గవర్నమెంట్లో డబ్బు లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఉందండి. దాంట్లో పెట్టి స్టేట్లో మొత్తం మీద 2 3 రోడ్లు శాంక్షన్ అయితే ఒకటి నేను చేయించుకొచ్చా 45 కోట్లకి, దాదాపు 50-60% డిస్టెన్స్. అది స్టేట్ గవర్నమెంట్ ముందు వర్క్ చేయించాలి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం రీఎంబర్స్ చేస్తుంది, మొత్తం వాళ్ళదే డబ్బు. దానికి కూడా కాంట్రాక్టర్ ఎవడో ముందుకు రాని పరిస్థితి. టెండర్లు వేసి మేము చేయమని కూర్చున్నారు. ఎందుకంటే మేము పాత వర్కులు చేసాం, వాటికి బిల్లులు రాక ఆగిపోయినాయి, మేము ముందుకు పోం. ఆ కాంట్రాక్టర్ గారి విషయం కూడా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దృష్టిలో పెట్టారు. మీరు ఎంతో కొంత ఇవ్వకపోతే ఆ రోడ్డు ఎట్లా అవుద్ది, రోడ్డు అవ్వకపోతే అసలు ప్రజల ముందుకు పోయి మనం ఓట్లు ఎట్లా అడుగుతాం, ఏ మొహం పెట్టుకుని అడుగు. ఇంత లోతు గుంటలండి. నా ఎలక్షన్లో అప్పుడు తిరిగిన కారు 11.5 లక్షలు అయిందండి రిపేర్ చేయించడానికి. అమ్మతోడు ఒట్టు, నా బిల్లే చూపిస్తాను మీకు. అది రోడ్ల పరిస్థితి. చిన్న కామెంట్ ఉంది సార్ మీ మీద. ఈరోజు టీడీపీకి మీరు వచ్చిన మైలవరము, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఈ 3 ప్రాంతాల్లో, కొండపల్లి ఇబ్రహీంపట్నం అనేది ఒక మున్సిపాలిటీ అండి. ఇబ్రహీంపట్నం కొండపల్లి ఏరియాలలో అప్పట్లో కొంతమందిని అంటే మీ వాళ్ళ పేర్లపైన మీరు కాంట్రాక్ట్ వర్కులు చేయించారు, బిల్లులు ఇంకా రాలేదు, బట్ అయితే వాళ్ళు ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నారు, మీరేమో టీడీపీలోకి వచ్చారు అని అంటున్నారు. మరి ఆ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళేమో వైసీపీలో ఉంటే వాళ్ళ పేరు మీద చెప్పాను కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ క్యాడర్ తో 10 ఏళ్ళు పని చేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక అప్పుడే పార్టీకి పెట్టుబడి పెట్టించారు, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టించారు. పనులు చేసిన వాళ్ళకి బిల్లులు రాని మాట నిజమే, ఇప్పుడు కూడా రాని మాట నిజమే. దానికోసం నేను ఎన్ఆర్జీఎస్ ఆఫీస్కి ఒక 20 సార్లు వెళ్ళి ఉంటా, కమిషనర్లు వాళ్ళని ఒక 10-15 సార్లు కలిసి ఉంటాను. అది కాదు ఆరోపణ, పనులు చేసిన వారంతా మీ బినామీలు, వాళ్ళ పేర్ల పైన మీరు చేశారు అంటే వాళ్ళు చేసినట్టుగా. నేనే వర్క్ చేయలేదు, నాకు ఏ రూపాయి ఆగల, నాకు ఏ వచ్చిన బాధ లేదండి. కేడర్కే ఆగి అసలు నేను 1 రూపాయి చేయలేదు. నేను ఎప్పుడు కాంట్రాక్టర్ కాదు, అంత చిల్లర ఏరుకునే పరిధిలో స్థాయిలో నేను లేను. అంత పెద్దదే అంటే అసలు నాకు అట్టగా సార్. హైదరాబాద్లో 1991లో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టాను సార్. నేను మురళీమోహన్ గారు ఇద్దరం కలిపి మొదలెట్టాము. భగవంతుడి దయ వల్ల మనం చెయ్యి చాచే పరిస్థితి ఎక్కడ లేదండి. హ్యాపీగా ఉండాలి, అలాగే ఉండాలని కోరుకు. దేవుడు చల్లగా చూశాడు నన్ను. చాలా హ్యాపీ. నాకు నా ఇండస్ట్రీ సంవత్సరానికి 300-350 కోట్ల టర్న్ ఓవర్. అక్కడ ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయల జీతాలు వేజెస్ ఇచ్చే స్థితిలో ఉన్నా. ఇక్కడ 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకునే స్థాయిలో నేను లేనండి. ఇంకొకటి సార్, ప్రధానమైన సమస్య కూడా ఉంది. విటిపిఎస్, విజయవాడ థర్మల్ పవర్ కార్పొరేషన్, దాంట్లో కార్మికుల క్రమబద్ధీకరణ గతంలో మీరు మాట ఇచ్చి ఉన్నారు, మరి అది జరగలేదు. ఈ ప్రభుత్వ హయాంలోనైనా జరుగుతుంది. నేను పబ్లికే చెప్పానండి. ఎందుకంటే 2019 ఎలక్షన్లో నేను పార్టీ లైన్ దాటి చెప్పిన ఏకైక హామీ అది. మిగతా అంతా ప్రభుత్వం అధికారులకు వస్తే నవరత్నాలు అమలు చేస్తామని చెప్పాను. ఇదొక్కటే ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వచ్చి విటిపిఎస్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. నేను అదే మాట చెప్పాను. తర్వాత గెలవగానే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాను. ఇది ఇట్లా మనం చేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి నేను చెప్పాను, మీరు చేయలేదు, అక్కడంతా మనకి చేద్దామని చెప్పారు. దీని మీద కమిటీ వేస్తున్నాం, చేద్దామని చెప్పారు. తర్వాత ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి రిప్రజెంటేషన్ ఇచ్చా. లేదా కమిటీ త్వరలో అవుతుందని చెప్పారు. చివరికి ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన టోటల్గా యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళకి వేలకు వేలు జీతాలు వస్తున్నాయి, ఇంకా వాళ్ళని రెగ్యులరైజ్ చేసేది ఏంటి, చేయటం కుదరదు, వదిలేసే అన్నారు. మనం మాట ఇచ్చున్నామన్నా అది మనకి చాలా నష్టం చేస్తుంది, ఎలక్షన్లో మనం చాలా ఇబ్బంది పెట్టుద్ది అంటే ఏం చేసినా జరిగేది మనం చేసేది కాదు, పెట్టేది కాదు అన్నారు. నేను ఎలక్షన్లో వచ్చి అదే చెప్పాను. 2019 ఎన్నికల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయండి, అది అఫీషియల్గానే ఇచ్చాను. నేను చేయను అన్నాడు. నేను చేయగలిగేది కాదు కదా, ఆయన పాదయాత్రలో చేస్తా అన్న మాటకు కట్టుబడి నేను మీకు హామీ ఇచ్చాను, ఆయన చేయలేదు. మరి నేను చేయగలిగేదే ఉంది, నేను మీకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయేది, నన్ను క్షమించండి అని చెప్పాను. ఓకే సార్, ఫైనల్గా ఒకటే సమస్య, చాలా విమర్శలు గతంలో వచ్చాయి కదా, థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చే బూడిద తరలింపు. ఎవరు అధికారంలో ఉంటే వారు ఆ బూడిదను అక్కడ ఉచితంగా వచ్చిన ఇక్కడ
అమ్ముకుంటున్నారు, గతంలో మీరు కూడా అమ్ముకుంటున్నారు, రోడ్లకు అంతా కూడా కాంట్రాక్ట్లకు అంతా అమ్మేస్తున్నారు, పెద్ద పెద్ద విమర్శలు వచ్చాయి. ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకోకుండా ఆ బూడిదంతా కూడా ఒక పొగమంచులాగా ఆ ప్రాంతం అంతా కమ్ముకుపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహన చోదకులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా, వాటి పరిస్థితి ఏంటి సార్ అసలు? కరెక్ట్గా చెప్తాం మీకు 2 ముక్కల్లో. VTPS పెట్టిన తర్వాత పొల్యూషన్ లో భాగంగా వచ్చిన ఒక వేస్ట్ కదా, థర్మల్ స్టేషన్ వచ్చిన బూడిది కదా, దాన్ని న్యాచురల్ గా డిస్పోజ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చి దాన్ని వదిలేయకుండా ఏదో రకంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ దాంట్లో నుంచి వచ్చినాయే ఈ బ్రిక్స్ అనేది. తర్వాత ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్స్ లో కూడా వాడటం మొదలెట్టారు. VTPS చరిత్రలో దాన్ని అమ్మటం అనేది ఎప్పుడు లేదు. దానికి కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయటమే. ఎఫెక్టెడ్ విలేజెస్ 10 గ్రామాలు 12 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయండి. వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లారీలు కొనుక్కొని అక్కడ ఉచితంగా VTPS లోడ్ చేస్తుంది, తీసుకెళ్లి ఇటుక పెట్టిన వాళ్ళకి వాళ్ళు అమ్ముకుంటారు. ఇది అనాదిగా జరుగుతుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాష్ బయటికి వెళ్ళటమే. యాష్ అనేది బయటికి వెళ్ళకుండా ఒక 4 రోజులు ఆగితే VTPS అనేది ఆగిపోద్ది. యాష్ డిస్పోజ్ అవ్వకుండా అది ఎట్లా నడుస్తుంది? అయిపోవాలి కదా, అది కంటిన్యూస్ పోవాలి. యాష్ లో 2 భాగాలు, ఒకటి లోపల డ్రై యాష్ వస్తుంది, రెండోది పాండ్లోకి వస్తుంది, అది వెట్ యాష్ అనమాట. లోపల ఉండేది సిమెంట్ ఫ్యాక్టరీలకి ట్యాంకర్లు ఉంటాయండి, హైవే మీద కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు, అవి నేరుగా లోడ్ చేసుకుని వెళ్ళిపోతాయి, అది ఎవరికి తెలియదు. ఈ పాండ్లో ఉన్నదే బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కి లేదా రోడ్లకి వీటికి ఫిల్లింగ్లకి వీటికి వెళ్తుంది అనమాట. దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, నేను సూటిగా చెప్తున్నా, పాయింట్ బ్లాంక్ లో చెప్తున్నా, 0.01% కూడా దీంట్లో తప్పులేదు. ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అయ్యి రాజమండ్రి రాజానగరం ఎమ్మెల్యే జకంపూడి రాజా గారు తమ్ముడికి గణేష్కి లోడింగ్ చేసుకోవటానికి పర్మిషన్ ఇప్పించారు. ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం. అతను ఏం చేశాడు, మిషన్లు తీసుకొచ్చి పెట్టి ఫస్ట్ టైం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ లారీలన్నీ ఒక క్యూలో ఉంటాయండి. ఒక్కొక్క లారీ ఒకసారి వచ్చి లోడ్ చేసుకోవడానికి 24 గంటలు 48 గంటలు పట్టుతుంది. అన్ని లారీలు ఉంటాయి, అంత పెద్ద క్యూ ఉంటుంది, 300-400 లారీలు ఉంటాయి. కంటిన్యూస్ 24 గంటలు లోడ్ చేస్తానంటే పోతానే ఉంటాయి. ఇతను వచ్చి ఏం చేశాడు, ఒక 2 మిషన్లు పెట్టాడు. పెట్టి ఆ వాటితో సంబంధం లేదు, నేను లారీకి 2000-3000 ఇస్తే లోడ్ చేస్తా అని చెప్పి క్యాష్ కౌంటర్ ఓపెన్ చేశాడు. అది లోడ్ చేయటం అతనికి ఎందుకు ఇచ్చారు, ఎలక్షన్లో ఖర్చు పెట్టేసి ఆర్థికంగా నష్టపోయాడు, నేను ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉన్నానని చెప్తే వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఈ ఏర్పాటు. అసలు VTPS పుట్టిన తర్వాత రూపాయి తీసుకొని లోడింగ్ చేయటం అనే ప్రాసెస్ ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ అయింది 1 year బ్యాక్. నేను ఎమ్మటే గొడవ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ వాళ్ళు ఇప్పుడు ఆ క్యూలో ఉండే లారీలో ఉంటారు కదా, వాళ్ళ తొందరగా వ్యాపారం చేసుకుని అనుకున్న వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వచ్చి పోసుకో డబ్బుతో కొంటాం తీసిపెట్టి అక్కడక్కడ తిప్పుతున్నారు. క్యూలో ఫ్రీగా పోసుకునే అనాదిగా 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు లోడింగ్ కావట్లా వాళ్ళకి, ఇక లేకపోతే వీళ్ళకి కొంటలా ఎవరు ఇస్తే వాళ్ళకి వెళ్ళగాని ఎక్కడో ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజానగరం క్యాండిడేట్ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. సరే, ఇంకా ఇక్కడ ఉంది కొంత చెప్తా, మీరు చేసుకోండి. నేను ఈ విషయాన్ని పెద్దిరెడ్డి గారి దృష్టిలో పెట్టాను. సార్, అసలు VTPS చరిత్రలో ఎప్పుడు ఇది ఇట్లా ఈ అమ్మకాలు కొనుగోళ్ళు అనేది లేదు, ఫస్ట్ టైం ఇట్లా పెట్టడం, నా నియోజకవర్గంలో పెట్టడం, దాదాపుగా 55,000 ఓటర్లు ఉన్నటువంటి VTPS ఇబ్రహీంపట్నంలో పెట్టడం నాకు చాలా ఇబ్బంది. వాళ్ళు పెట్టారు కదా అని చెప్పి ఘాటికాడు నక్కలా కాసు కూర్చున్న జోగి రమేష్ ఉన్నాడు, తను పెట్టాడు మిషన్లు తీసుకొచ్చి. ఈ సందులో సందు అని చెప్పి వీళ్ళు పెట్టారు కదా అని చెప్పి ఇంకెవడో రికమెండ్ చేయించుకొని ఇంకొకటి పెట్టాడు, పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఎవరో మనుషులు అట్టుకుంది. ఇట్లా వాళ్ళు కలిసి ఒక 60 డజన్ మిషన్లు గెలిసిపోయినాయండి. నేను పెద్దిరెడ్డి గారికి కంప్లైంట్ చేస్తే పెద్దిరెడ్డి గారు నువ్వు మిథున్తో మాట్లాడన్నారు. నేను మిథున్ రెడ్డి గారితో మాట్లాడాను. అన్న, ఇది నాకు చాలా రాజకీయంగా నష్టం, వీళ్ళు ఏం చేయటం మొదలెట్టారు, ఇక సొంత చేతిలో మిషన్లు ఉన్నాయి కదా లోడ్ చేయటం. జోగి రమేష్ వాళ్ళు ఇబ్రహీంపట్నం చుట్టూ ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ కుప్పలు పోసి పెట్టి వాటిని మళ్ళీ కొద్దిగా అక్కడ టైట్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకెక్కువ రేటుకి అమ్మటం మొదలెట్టారు. ఇదేమవుతుంది, తడిది తీసుకొచ్చి అక్కడ పోస్తే ఒక వారానికి ఆరిపోయి గాలి వచ్చినప్పుడు దుమ్ము లేగుస్తూ ఉంది. రోడ్డు మీద వెళ్ళేదంతా పడి గాలికి ఇదంతా రోడ్డు మీద దుమ్ము లేగుస్తుంది. మీరు ఇందాక అన్నారు కదా అంతా డస్టీగా అయిందని, అట్లా డస్టీ కండిషన్స్ వచ్చినాయి. నేను పెద్దిరెడ్డి గారికి చెప్పాను. అప్పుడు మిథున్ రెడ్డి గారితో మాట్లాడమన్నారు. మాట్లాడితే ఆయన ఒకటే చెప్పారు, ఒక్క జక్కంపూడి రాజాకి ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని అయితే నేను ఆపలేనన్నా, అదైతే నడవాల్సిందే, మిగతా ఏమైతే ఉన్నాయో అన్నీ మీరు మూపించండి అని చెప్పారండి. అయ్యే ఉన్నాయి వద్దని, వాటి విషయంలో బట్టి నేనేం చేయలేనని చెప్పారు. అవి ఆపపోతే వీళ్ళు ఆపరని చెప్పి ఈ విషయాన్ని వెళ్ళి నేను ధనుంజయ రెడ్డి గారికి చెప్పాను, మిగతా నాయకులకు కూడా చెప్పాను. నేను ఎవరూ పట్టించుకోవాలా. ఇక అదంతా చాలా వికృతంగా మారిపోయింది. ఎలక్షన్ మొన్న ప్రాసెస్ జరుగుతుంది చూసారా, ఇది నోటిఫికేషన్ కూడా వచ్చింది, ప్రచారం కూడా మొదలైంది. అప్పుడు దాకా జోగి రమేష్ అమ్ముతానే ఉన్నాడు. ఆ మధ్యలో ఇక నేను మా తెలుగుదేశం నాయకులు వెళ్ళి సీఈతో కొట్లాడితే సీఈతో నేను ఫోన్ చేసి ఒకటే మాట్లాడాయండి, VTPS 40 ఏళ్ల చరిత్రలో
ఇంత జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం ఎప్పుడు జరగలేదు సిఈ గారు. మీరు కాల్ రికార్డు కూడా చేసుకోవచ్చండి. మీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేశాడని, నేను లోకల్ ఎమ్మెల్యేని, నేను ఆపమంటే మీరు ఆపట్లేదు అంటే ఆయన ఊరుకోవట్లేదు సార్. మినిస్టర్ కదా. ఇక చివరిలో వాళ్ళందరూ కూడా పోయారండి. జోగి రమేష్ ఒక్కడే అమ్మటం మొదలెట్టాడు. జక్కంపూడి గణేష్ కూడా వెళ్ళిపోయారా? చివరి నెల రోజులు వెళ్ళిపోయినట్టున్నాడు. చివరి నెల 2 నెలలు వెళ్ళిపోయినట్టున్నాడు. మొత్తానికి జోగి రమేష్ ఉన్నాయి కదా? మటుకు ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది కదా, అది జరిగి ఆల్మోస్ట్ పోలింగ్ అయ్యే వరకు కూడా నడుస్తూనే ఉంది. పోలింగ్ అయ్యాక ఆపాం. ఓకే. ఇప్పుడు ఆ క్యాష్ మిషన్లు అన్ని లాగి బయటపడేసామండి. మొత్తం ఇప్పుడు మళ్ళా లేదు, అంత ఫ్రీ లోడింగ్. ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ మీరేమైనా పెడతారు మిషన్లు? సార్ నా 4 సంవత్సరాల పీరియడ్ కూడా లేదు సార్, చివరి సంవత్సరం పీరియడే ఇది ప్రాసెస్. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, మీ వాళ్ళు గతంలో వాళ్ళు చేశారు కదా, మనం చేద్దాం. లేదండి, అది జరగదు. కొంతమంది మా నాయకులకి ఆలోచనలు ఉండొచ్చేమో. ఇప్పుడు నాకు ఇంకో సమస్య మొదలైంది. ఇప్పుడు అట్లా చివరి 14 నెలలు 15 నెలలు వాళ్ళు అమ్మారు కదా, ఎక్కడెక్కడో మంత్రుల దగ్గరికి, ఎక్కడెక్కడ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాం. ఈ లోతులు వాళ్ళందరికి తెలియవు ఇట్లా అనుకోని. అప్పుడు మిషన్లు పెట్టారు కదా, మేము మిషన్లు పెడతామని ఎమ్మడబడుతున్నారు. ఇప్పుడు తలబొట్టు కూర్చున్నా, వాళ్ళకేమో వెళ్ళి ఇప్పుడు విషయాలు చెప్పుకోవటం ఏమవుతుంది, వెళ్ళి మేము మిషన్ పెట్టుకుంటామని అడుగుతున్నారు పైన ఎక్కడో. వాళ్ళు ఏమంటే సీఈకి ఫోన్ చేసి మిషన్ పర్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. వీళ్ళేమో క్యాష్ వసూలు చేసేది వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు ఫ్రీగా లోడింగ్ చేయడానికి మిషన్ పెట్టుకుంటారేమో వాళ్ళు అనుకుంటున్నారు. ఇదంతా ఒక చికాకు వాతావరణం వచ్చింది. ఇప్పుడు మీరు ఉమా గారు ఒక వర్గంగా ఉన్నారు ఇక్కడ, మరి ఆ వర్గం ఏంటంటే నాకు తెలిసి అంత పార్టీయే. దేవినేని తరపున వెళ్ళి అక్కడ మిషన్లు పెడితే ఏం చేస్తారు మీరు? అది సాధ్యపడే విషయం కాదండి. నేను ఏమంటే లోకేష్ బాబు గారి దృష్టిలో పెడతాను. అది పెడితే మళ్ళీ ఇప్పుడు అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం వచ్చేస్తుందండి. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పేరుకి పరిశ్రమ వస్తుంది అనుకోని భూములు ఇచ్చారు. అప్పుడు ఎంత అంటే 5,000 10,000కి ఇచ్చారు భూములు. మొత్తం 5,000 10,000 లోపే 100 ఎకరాలు ఇచ్చేశారు. మా ప్రాంతానికి పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయని కొంతమంది వాళ్ళ కుటుంబాల నుంచి ఉద్యోగస్తులు తీసుకున్నారు. కానీ దీర్ఘకాలికం ఏం జరిగిందంటే 80 ఏళ్ళు బతికేవాళ్ళు 70 ఏళ్ళు, 70 ఏళ్ళు బతికేవాళ్ళు 60 ఏళ్ళకి చచ్చిపోయే పరిస్థితి. ఆ ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్లు అదే పరిస్థితి. ఓ పక్క వాళ్ళు నానా బాధపడుతుంటే ఆ డస్ట్తో మనం ఏం అవసరం లేదండి. మనం చుట్టుపక్కల కొన్ని గ్రామాలని దూరం నుంచి చూస్తే వీటిపిఎస్ఏ కనపడతా ఉంటుంది. ఆ పైప్లో వచ్చే పొగ, ఈ డస్ట్ అసలు ఒక లేయర్ అండి. మనం అక్కడ కారు పెట్టి వెళ్తే ఒక అరగంటకి వస్తే ఒక లేయర్ ఫామ్ అవుద్ది. ప్రజలు చాలా అవస్థపడతా ఉన్నారండి. దాన్ని వాస్తవాలు వెళ్ళి వాళ్ళకి చెప్తాను, అది మంచి పద్ధతి కాదు. మనం దానివల్ల ఇంకా ప్రజలు చేస్తాను అంటారు సమస్య. ఓకే సార్, ఫైనల్ గా ఒకటి, జగనన్న కాలనీల పరిస్థితి ఏంటి? టిడ్కో ఇల్లు మా కాన్స్టిట్యూన్సీ లో ఒకటి ఉంది సార్. అది కాకపోతే మన నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇల్లు కూడా ఇవ్వాలి. మా నియోజకవర్గ పరిధిలో జక్కంపూడిలో కట్టారు, కానీ అన్ని విజయవాడ వాళ్ళకి ఇచ్చారు. వాటన్నిటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫినిష్ చేసి ఇచ్చేస్తుంది కదా. పోతే జగనన్న కాలనీలు ఇచ్చాము, మా దాంట్లో ఇళ్ళు కట్టుకున్నారు. అప్పుడు 3 ఆప్షన్లు చెప్పారండి. కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టి గవర్నమెంటే కట్టిస్తామనే వెదవ మాటలు చెప్పారు కదా. నేను ప్రతి మీటింగ్లో పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో చెప్పా, నేను ఒక బిల్డర్గా చెప్తున్నా, ఇది అయ్యే పని కాదు, ఇది అవ్వదు, మీరు దయచేసి 3 ఆప్షన్ ఎంచుకోబాకండి, మీరే సొంతగా కట్టుకుంటే అందరికీ చెప్పానండి. వినకుండా ఒక్క ఊరికి సంబంధించిన లేఅవుట్లో మటుకు ఆయన రాయలసీమ ఎమ్మెల్యే గారు ఆయన ఒక ఆయన ఉన్నారు కదా, ఆ ప్రకాష్ రెడ్డి గారు, ఒక దాంట్లో మొదలెట్టాడు ఆయన. ఆ ఫౌండేషన్తోనే అవి అయిపోయి ఉన్నాయి. మరి ఎంత బిల్లు చేస్తున్నాడు ఏంటో మనకు తెలియదు. మా దగ్గరికి అయితే వాళ్ళు 10 సార్లు వచ్చినా నేను ఒకటే చెప్పా, అసలు నేను ప్రతి పట్టాలు ఇచ్చే దగ్గర ఆ వీడియోలు ఉన్నాయండి. గవర్నమెంట్ ఇది చేయటం అనేది నేను ఒక బిల్డర్గా చెప్తున్నా, సాధ్యపడేది కాదు. మీ ఇల్లు మీరు కట్టుకుంటే ఆ క్వాలిటీ కానీ మంచి కానీ చెడు కానీ మీరు దగ్గర నుండి చేయొచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్టర్ ఎవడో వస్తే అయ్యి ఒక తొన్నదంతే పడతాయి, అవి పనికిరావు, దయచేసి మీరు 3వ ఆప్షన్ అని నేది కొన్ని వేల మందికి చెప్పా. ప్రతి మీటింగ్లో చెప్పా. చెప్పకుండా వదిలేసి ఒక్క మీటింగ్ లేదు. నన్ను అడిగారు జిల్లా అధికారులను కొంతమంది మా పార్టీ వాళ్ళు, సీఎం గారు చెప్తే మీరు వ్యతిరేకించి ఎట్ట చెప్తున్నారేంటని. సీఎం గారు ఎంత ఆలోచించి చెప్పాడో మనకు తెలియదు, కానీ దీనివల్ల పూర్తి నష్టం జరుగుద్ది. అసలు చికాకైంది. తర్వాత మేము పోయినప్పుడు కూడా మీరు 3 ఆప్షన్లు చెప్పారు, 3 ఆప్షన్ ఎందుకు తీసుకోరు, ఎందుకు గట్టించరు మాకు ఇళ్ళని డ్యామ్ డూమ్ అని డిమాండ్ చేసేవాళ్ళు. అమ్మాయి ఇచ్చేది 1,80,000, 1,80,000 కట్టుకోగలిగితే కట్టుకోండి, లేకపోతే ఆగండి, మేమైతే కట్టించే సమస్య లేదని చెప్పేవాళ్ళు. అంటే మనం చేయలేని చెప్పి అనవసరంగా మాట పట్టమండి, చేయగలిగింది చేయటమే. అంటే కాలనీల పేరుతో కొన్ని స్థలాల కొనుగోళ్లు కూడా అక్రమాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి కదా. మా దగ్గర అయితే అట్లేం జరగలేదండి. ఇబ్రహీంపట్నంలో ఒక లేఅవుట్, కొండపల్లి ఒక లేఅవుట్. ఇబ్రహీంపట్నం ఏమో గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, అక్కడే మేము కొన్నది కాదు. కొండపల్లికి సంబంధించి ఏమో కొన్న ల్యాండ్, అది రైతులకే నేరుగా వెళ్ళి. ఈ మధ్యలో ఎంఆర్ఓలు లేకపోతే విఆర్ఓలు ఉంటారు కదా, కొన్ని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటాయండి. వాళ్ళది 4 ఎకరాల 6 సెంట్లో 10 సెంట్లో ఉందనుకోండి, రెవెన్యూ రికార్డ్స్లో 4-10 ఉంటుంది, కానీ ప్రాక్టికల్ భూమి మీద ఇంకో 10 సెంట్లు ఎక్కువ ఉంటుంది, లేకపోతే భూమి మీద 10 సెంట్లు తక్కువ ఉంటుంది. వీళ్ళు కలిపి ఏదో సర్దుబాట్లు చేసుకునేటట్టుగా కొంత అట్ట చెప్తే వేరేగా ఏం జరగల.
కానీ జరిగిన పెద్ద భయంకరమైన మిస్టేక్ ఒకటి జరిగింది. జీకొండూరు మండలంలో సున్నపాడు, మునగపాడు అనే విలేజెస్ ఉన్నాయండి. అక్కడ విజయవాడల కోసం అని చెప్పి ఒక 250 ఎకరాలు, దగ్గర 270 ఎకరాలు సేకరించారు. అక్కడ ఇప్పుడు 10 లక్షలు 12 లక్షల రేటు ఉంది ఎకరా, కానీ 30 లక్షలు పెట్టుకున్నారండి. నేను వెల్లంపల్లి శ్రీని గారికి చెప్పాను, ఆయన కాన్స్టిట్యున్సీకి అవన్నీ ఇస్తుంది అన్న, అది పైసాకి వనికి రాని భూమి, అసలు అక్కడ ప్లాట్లు ఇటువంటి ఇక అక్కడ నుంచి గట్టిగా ఇస్తే తెలంగాణ ఏర్పడుద్ది. ఏరియల్ డిస్టెన్స్ చూస్తే ఒక 5-6 కిలోమీటర్లే ఉంటుంది తెలంగాణ బోర్డర్ సరిహద్దు. ఘోరం అన్న నవ్వుతారు అది చెప్తే. కానీ నేను చెప్పానంటే ఇప్పుడు జేసీ కలెక్టర్ వీళ్ళందరూ నా మీద పడతారు. నా కాన్స్టిట్యున్సీలో ఒక ప్లాట్ అయితే ఇటానికి నేను ఒప్పుకోలేదు, దాంట్లో నాకైతే ఒక ప్లాట్ లేదు, కానీ ఈ మీకోసం కొంటున్నారు, నీకు ఇది అవుద్దన్న అంటే లేదు మనం చూడాలన్నా ఒక రోజు అయితే నన్ను తీసుకెళ్ళండి అన్నారు. ఆయన తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఒక్కసారి నోరు ఎలా పెట్టారండి, ఈ భూములు ఏంటి, ఈస్తే మనకు ఓట్లు వేస్తాడు, వేసే ఓటు కూడా పోద్దని చెప్పి ఆయన పోయి సీఎంఓలో తగ్గు పెట్టుకున్నాడు. అసలు ఆ భూములు అట్లా, ఈ భూములు ఎట్లా, ఈ పనికే రావు, నాకు వేరే భూములు కొనాలని చెప్పి ధనంజయ రెడ్డి గారు ఒప్పుకోవాలి. ధనంజయ రెడ్డి ఆయన ఎవరు ఒప్పుకోకపోవడానికి? అంటే ఇక అట్లా అక్కడ జరిగిపోయింది కదా, సీఎం గారి దృష్టిలో పెట్టిన ఆయన కూడా ఒప్పుకోలేదు. అప్పుడు అవి కొంట వెనక అప్పుడు జేసీ మాధవీలత గారి ప్రమేయమే, ఆమె కొన్నది మొత్తం కూడా. కానీ దేవినేని ఉమామహేశ్వర గారు ఏం తగులుకొని మొదలెట్టాడు, ఈ కృష్ణప్రసాద్ కొనిపించాడు. డిఆర్సీ మీటింగ్లో నేను అడిగానండి, డిడిఆర్సీ మీటింగ్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంది కదా, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్. నేను పెద్దిరెడ్డి గారికి చెప్పాను, సార్ ఇప్పుడు ఇవన్నీ ఏ కొన్నారు, ఎవరెవరికో కొన్నారు, నేను కొంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారండి, మీకోసం కొంటలే మేము ఇక విజయవాడ సిటీ కోసం కొనుక్కుంటున్నాం, మీకేంటి అభ్యంతరం, అవి వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం, మీరు దీంట్లో ఏం చేయడానికి లేదని చెప్పి నేను మెలకుండా ఊరుకున్నా. కానీ దేవినేని ఉమామహేశ్వర రోజు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, 10 లక్షలు 15 లక్షల భూములు 30 లక్షలు పెట్టుకున్నారు, కృష్ణప్రసాద్ అవినీతి. నేను ఆ ఊర్లోకి వెళ్ళి మైక్ తీసుకొని చెప్పాను, ఈ ఊర్లో భూములు డబ్బుల్లో కృష్ణప్రసాద్కి ఎవరైనా లంచం ఇచ్చాడు అంటే చెప్పండి, నేను ఈ ఊరు నడిబొడ్డులోంచి మాట్లాడుతున్నాను అని చెప్పి నేను మాట్లాడితే వాళ్ళు పాపం డినై చేశారు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా. కాదు అక్కడ ఒకదానికే సంతోషపడ్డా, ఆ రోజుల్లో 12 లక్షలు 13 లక్షల భూములకు 30 లక్షల డబ్బులు వచ్చినాయి రైతులకి. రైతులు చాలా హ్యాపీ, మా నియోజకవర్గం రైతులకు డబ్బులు వచ్చినాయిగా, అదొక్కటే నేను సంతోషపడ్డా అంశం. పార్టీ మారడానికి కారణాలు ఏంటి, అసలు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు అని వివరాలన్నీ కూడా చక్కగా వివరించారు. అయితే ఒక్కటే నాకు ఒక ప్రమాణం చేయాలి, మీరు రెండవసారి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన మైలవరం ప్రజలకు ఒక ప్రమాణం చేస్తున్నా, నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు వీటీపీఎస్ విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి అక్రమాలు అన్యాయాలు జరగకుండా మంచి పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్న ప్రమాణ పూర్తిగా నాదే బాధ్యత. నా మైలవరం నియోజకవర్గ ప్రజలు నన్ను సార్లు శాసనసభ్యుడిగా గెలిపించి, నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక స్థాయి మెజార్టీతో గెలిపించి, వాళ్ళ రుణం నేను ఏ జన్మకి తీర్చుకోలేను. ఆ ప్రాంతానికి, ఆ గడ్డకి, ఆ ప్రజలకి నాది ఒకటే పద్ధతి అండి, చేయగలిగితే చేస్తానని చెప్పటం, అవ్వంది అవ్వదని చెప్పటం ఎమ్మటే. అంతేగాని నేను మాయ మాటలు చెప్పటం, మభ్యపుచ్చటం, కించపరచడం, అవమానపరచడం ఏవి చెయ్యలేదు. వాళ్ళు నా కుటుంబం లాగానే చూసుకుంటాను. ఆ నియోజకవర్గంలో మట్టి కూడా నేను ధూళి కూడా నేను నా కాలితో పాటు వెళ్ళలేను. అది ప్రమాణ సాక్షిగా, దైవ సాక్షిగా చెప్తాం. మరి చూద్దాం అది ఎంతవరకు ఉంటారు, ఏం కథ లేదండి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నేను గనక అక్రమాలు చేస్తుంటే, అవినీతి చేస్తుంటే 12,700తో గెలిచిన నాకు 43,000 మెజార్టీతో ప్రజలు కట్టబెట్టరండి. నేను వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించుంటే తెలుగుదేశం పార్టీ నన్ను ఓన్ చేసుకుంటే, ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు కదా, మరి 151 సీట్లు వచ్చినప్పుడు అదే ట్యాంపరింగ్ బీజేపీ తెలంగాణలో కూడా చేసుకుని వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళుగా, ఇక్కడ ఎందుకు చేసుకోలేకపోయారు? ఇదే ట్యాంపరింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా చేసుకొని ఉంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేదిగా. ఎందుకు మరి బోర్డర్లోకి రావటం, ఆడలేక మధ్యలో కూడా అనకూడదు. ఆ రోజేమో ఈవీఎంలు గొప్ప, ఈ రోజు ఈవీఎంలు చెడ్డయ్యా, ఏదో ఒకదానికి కట్టుబడి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. మీరు ఇచ్చిన హామీ ప్రకారము ప్రమాణం ప్రకారం కట్టుబడి ఉంటారని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. దైవాన్ని నమ్మి బతుకుతున్నాండి సార్. ఆ దైవం మీ వెంట ఉండాలి సార్. థ్యాంక్ యూ. నమస్తే.